అంటే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ వైబ్ నాకైతే ఆనెస్ట్లీ పంజాబ్ నుంచి ఎప్పుడు నీరసం వైబో లేకపోతే తెంగర్ వైబో వస్తుంది. తింగరి నిజంగా నాకు అలాగే ఏందిరా మీరు ఎందుకు రా. ఇందాక ఆర్సీబీ గురించి చెప్పినట్టుగా ఈ పంజాబ్ కింగ్స్ కూడా ఆడుతూ పాడుతూ ప్లే ఆఫ్స్ వెళ్ళకపోతే ఇంకా ఇంకెళ్ళు దే మైట్ నెవర్ గో. He nailed the Yorkers. He bowled 5 Yorkers in an over. Meanwhile, my SRH timeline be like, ఒరే దొంగనా కొడక మాకెప్పుడు వేయలేదురా నువ్వు అని. రిషబ్ పంత్ ఎల్ఐసికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగితే దాంట్లో ఏమన్నాడు, ఆక్షన్ అప్పుడు ఒకటే భయం నాకు, పంజాబ్ ఎక్కడ తీసేసుకుంటుందని భయం అంట. అసలు ఏం స్టేట్మెంట్ అది? ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు ఈ మ్యాచ్ మీద అనిపించింది నాకు. అంటే నాకు ఇప్పుడు నేను రివ్యూలో కూడా 15 నిమిషాలు పెడితే ఎవరు చూస్తాడు 15 నిమిషాలు? ఒరే చూస్తే చూడలేకపోతే చూడకరా, నేను చేయలేదురా. ఎందుకంటే అంతకు మించి తగ్గించలేం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. చాలామంది ఐపీఎల్ కాంటెంట్ మొదలుపెట్టిన తర్వాత అడిగే క్వశ్చన్, ప్రణయ్ చేశాడు, కౌశిక్ అన్నను నువ్వెప్పుడు పిలుస్తున్నావు, కౌశిక్ అన్నను నువ్వెప్పుడు పిలుస్తున్నావు. ప్రణయ్ గారు రియాక్షన్ వీడియోస్ చేశాడు, మనం కూడా రియాక్షన్ వీడియోస్ చేస్తే ఏం బాగుంటుంది? ఒక సమయం, సందర్భం అన్నీ వచ్చి ఒక గెస్ట్ని పిలిచి గెస్ట్తో కొంచెం మాట్లాడాలి, అది మన స్టైల్. సో అలాగా నౌ ఈజ్ ది ఛాన్స్ అనమాట. బికాజ్ మనకున్న క్రికెట్ నాలెడ్జ్ కంటే కౌశిక్ భాయ్ కొన్న క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి. హలో కౌశిక్ బ్రో, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను బ్రో, కానీ కొంచెం హర్ట్ అయ్యాను. గెస్ట్ అన్నావు, ప్రణయమో మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ టైప్ లో చెప్తే నువ్వేమో గెస్ట్ బొంగమూత పెట్టుకుంటావు. నో నో నో, everyone starts as a guest and then becomes a brother. We are already brothers obviously. ఓకే, హౌ ఆర్ యూ? ఇంకోటి మన దేశంలో ఎక్స్పర్ట్ మనం తక్కువ నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ లేదు. క్రికెట్ లో అందరు ఎక్స్పర్ట్సే. ఎవరైనా సరే నువ్వు ఇట్లా ముట్టుకో, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో అలాంటిది కూడా ఏం లేదు, మనం నార్మల్ గా ఫ్యాన్స్ లాగా మాట్లాడుకుందాం. డెఫినెట్లీ జస్ట్ ఒక ఇద్దరు ఫ్యాన్స్ మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుందాం. క్రికెట్ ఫ్యాన్స్, వి సపోర్ట్ క్రికెట్ అన్నట్టు మాట్లాడుకుందాం. ఎలా అనిపించింది, ఏమనిపించిందని. టైటిల్లో కౌశిక్ భయ్య ఛానల్ ఉంటుంది, స్టంప్ టైల్స్. సో ఆబ్వియస్లీ ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు హిమ్. అసలు రోజు 25 రైళ్ళు గాల్లో దడ 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 అన్నట్టు ఒక ప్రివ్యూ ఒక రివ్యూ కలిపి కొడుతున్నాడు అన్న, మామూలుగా లేదు. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ క్రికెట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ కేకేఆర్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫుల్ మంచి ఒక రేంజ్లో స్టార్ట్ అయింది మ్యాచ్, ఫుల్ మొత్తం హంగుల ఆర్భాటాలతో. మీకు ఈ మ్యాచ్ చూసినప్పుడు ఏమనిపించింది? లైక్ డిడ్ యూ హ్యావ్ ఎనీ వాట్ డూ యూ కాల్ సర్ప్రైజెస్ ఏమన్నా ఉండినాయా? లేకపోతే మీరు ఎలా ఓకే ఆర్సీబీ ఎలాగే పర్ఫామ్ చేస్తుంది అనుకున్నాను అలాగే చేసిందా, లేకపోతే ఏమనిపించింది యాక్చువల్లీ మ్యాచ్ గురించి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే? అంటే యాక్చువల్గా కేకేఆర్ ఇంకా బాగా ఆడతారు అనుకున్నా. ఆన్ పేపర్ వాళ్ళ సైడ్ చూస్తే 60 భయంకరులు ఉన్నారు దాంట్లో. గ్రహాంతరవాసి 2 ఉన్నారు, రసిల్ ఒకడు, నరేన్ ఒకడేమో నవ్వుడు, ఇంకోటేమో అవతల వాళ్ళ మొహాన్ని నవ్వుది చెరిపేస్తాడు. ఈ టైప్ ప్లేయర్స్ ఉన్నప్పుడు బేసిక్ ఎక్స్పెక్ట్ చేసేది మనం వీళ్ళు మాల్గొండలో చిత్త కొట్టేస్తారు అనుకున్నాం. రహానే వచ్చి కొట్టిన తర్వాత హాఫ్ సెంచరీ, నా మనసులో ఫీలింగ్ ఏంటంటే కామెంట్లో కూడా అనేసా, అంటే నోటితో కదా మనకి ఆగదు కదా, ఈ నువ్వేరా నీ వల్లే రాని చాలా మంది కామెంట్లు పెట్టారు. ఏంటంటే 2 వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వీళ్ళది అన్న, బ్యాటింగ్ స్టార్ట్ అవ్వలేదు, పుసుక్కని అందరూ అవుట్ అయిపోయారు. సో నాకు అర్థం కాని విషయం, అట్లెట్ అవుట్ అయిపోయారా మీరు? కనీసం 200 వస్తుంది అనుకుంటే మరీ, అంటే ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్కి వెళ్ళలేదు అనిపించింది నాకు. 174 ఆనలేదు, అది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఆర్సీబీ దిగిన తర్వాత వామ్మో వాళ్ళ ఇంటెంట్ మారిపోయింది. నేను యాక్చువల్లీ వెయిట్ చేసింది కూడా దానికి అది చూడడానికి. బికాస్ వాళ్ళ 4, 5, 6, 7, 8 ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నారో, రజత్ పటిదారు, తర్వాత లియం లివింగ్స్టన్, తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, అమ్మ అంటే ఇంకా వీళ్ళు ఉన్నారని తెలిస్తే పైన ఇంకా అసలు రెచ్చిపోవచ్చు. అలా రెచ్చిపోయి ఆడతారు లేదా చూడాలనుకున్నా. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. సో ఓ టెంప్లెట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది దీంట్లో, అంటే ఆర్సీబీ ఇలానే ఆడతారు అని మనకు అర్థమైపోయింది. బికాస్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ బాల్ ని షాట్ ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ లివింగ్స్టన్ అంతే, దాని ముందు వచ్చినాడు అంతే, రజత్ పటిదారు అంతే, ఎవడొచ్చినా సరే ఫస్ట్ బాల్ నుంచి కొడుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా అలానే ఆడాడు. ఇది చూడడానికి బాగుంది. సో నాకు మై బిగ్గెస్ట్ టేక్ అవే ఫస్ట్ గేమ్ నుంచి వాజ్ ఆర్సీబీ చూపించిన ఇంటెంట్. మేము షాట్స్ ఆడతాం, ఈడు వాడు కొట్టడం కాదు, 300 మేము కొడతాం అంటున్నారు వాళ్ళు.
అంటే ఇప్పుడు ఆ ప్యాటర్న్ సెట్ చేసిన SRH నేను కాదన్ను. అవును. లాస్ట్ ఇయర్ ఇలా ఆడాలని చెప్పింది SRH కానీ ఈసారి నాకు తెలిసి కొడితే SRH అయితే RCB ఇద్దరు ఎవరో ఒకటి 300 కొడతారు అనిపిస్తుంది నాకు. వావ్! సింపుల్‌గా నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్‌లో చాలా బాగా ఆడారు. ఫస్ట్ 11 ఓవర్స్ కూడా KKR. దే వర్ స్కోరింగ్ వెరీ వెరీ గుడ్. ఐ థాట్ ఈజీలీ 220 కొడతారని. కానీ ఆర్సీబీ బౌలర్స్ కమ్‌బ్యాక్. ఆర్సీబీ బౌలర్స్ కమ్‌బ్యాక్ అనే వర్డ్స్ యాక్చువల్లీ సినానిమ్స్ కాదు. ఒక స్టేట్మెంట్ లో చెప్పలేము. స్టేట్మెంట్లో చెప్పలేం. బట్ దెన్ వాళ్ళు కమ్‌బ్యాక్ ఇచ్చి లాస్ట్ 7 ఓవర్స్ 6 ఓవర్స్ ప్రాపర్ టైట్ బౌలింగ్ చేసి వాళ్ళు కట్టడి చేశారు. అన్న రింకు, రసల్, రమన్దీప్ RRR వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ అనేది ప్రాపర్ ఫైర్ పవర్ మీరు చెప్పినట్టు. అలాంటిది మీరు స్కోర్లు చూస్తే రింకు 12, రసల్ 4, రమన్దీప్ 6 మొత్తం కలిపి 22 రన్లు కొట్టారు. వాళ్ళు కొట్టే వేరే మొత్తం. అది కూడా కొన్ని టాక్టిక్స్ నాకు నచ్చినాయి. ఆనెస్ట్లీ చెప్తున్నా, కృణాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. నాకు లెఫ్ట్ ఆఫ్ ఇథరింగ్ తర్వాత ఇంకేమన్నా ఇథరింగ్ అంతే, తర్వాత చెప్పను. అది కూడా ఏదో ఏదో అన్నాడు మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్లో వై షుడ్ ఫాస్ట్ బౌలర్స్ హ్యావ్ ఆల్ ది ఫన్ అంట. పాపం వెంకటేష్ అయ్యరే 6'3" ఉంటాడు. 6'3" ఉన్నోడికి బౌన్సర్ ఇసిరితే అరే బాబు హెల్మెట్ పట్టరు అర్జెంటుగా అని చెప్పి. కాదు కాదు బ్రో, వాడు మధ్యలో ఒక సెకండ్ రియాక్షన్ ఇచ్చాడు, చూసాడు బౌన్సర్ గానీ బౌన్సర్ వేసావేంద్రా, హెల్మెట్ లేదురా చెప్పాలి కదరా అన్నట్టు చూసాడు. వాడు చచ్చిపోతాడు రా నేను ఇక్కడ. ఎగ్జాక్ట్లీ నాకు వెంటనే గుర్తొచ్చింది శ్రీహరి గారి డైలాగు, అమ్మ జర్రు చచ్చిపోతుండే. సో చూస్తున్నాడు వాడు, వేసేవారు అట్లా ఫుల్ టాస్, బౌన్సర్ అట్లా వేసేవారు, నువ్వు తగిలితే ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని తిరిగి తీసుకురా హెల్మెట్ అంట. నెక్స్ట్ బాల్ బౌల్డ్ బేసికల్లీ ఆడుకున్నాడు, కొంచెం మెంటల్లీ ఆడుకున్నాడు కృణాల్ పాండ్యా అయితే. రింకును అవుట్ చేశాడు, వెంకటేష్ అయ్యర్ని అవుట్ చేశాడు. తర్వాత రసల్ వచ్చిన తర్వాత సింపుల్గా కొడితే కొట్టాడు. సుయాష్ శర్మకి ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాడంటే గుగ్లియస్ బౌల్డ్ చేశాడు. ఏదో మ్యాటర్ బాగానే టాక్టిక్స్ అది ఇది అదొకటి భలే నచ్చింది నాకు బౌలింగ్లో కమ్బ్యాక్ అనేది. అందరూ సాల్ట్ నుంచి మొదలు పెట్టుకొని విరాట్ కోహ్లీ తర్వాత దేవదత్ పడికల్ ఒకటే కొంచెం ఆబ్వియస్ రన్ బాల్ 10 కొట్టాడు కానీ, బట్ అదర్వైజ్ రజత్ పటిదార్, లియం లివింగ్స్టన్ కూడా రాగానే ఫస్ట్ బాల్ పుల్ కొట్టినట్టున్నాడు 4 కి. అంటే అది బేసికలీ సెండింగ్ ఎ సిగ్నల్ నాట్ జస్ట్ టు కేకేఆర్ బట్ ఎవ్రీబడి ఎల్స్ దట్ గో ఈ సీజన్ ఇలానే ఆడుతున్నాం మేము, నెమ్మదిగా ఆడడం, చూస్తూ ఆడడం, మాకు సర్దుదాం, 50 సర్దుదాం, 80 సర్దేసుకుందాం, సేఫ్ బిర్యానీ వేద్దాం, ఏమీ లేదు, వచ్చినట్టు కొడతాం, ఇక చూసుకుందాం ఎంత స్కోర్ వస్తున్నట్టుగా ఉంది. సో ఇక్కడే నో స్కోర్ ఇస్ సేఫ్ నో. ఒకటే దారి భయ్యా, సింపుల్, చిన్నస్వామిలో గెలవాలి మ్యాచ్లు అంటే వికెట్స్ తీసుకోవాలి. నేను ఆపుతా రన్స్ 240 కొడతా, నేను ఆపేస్తా అంటే కుదరదు, ఛాన్సే లేదు. అవతల కూడా కొడతారు. అదే ప్రాబ్లం ఆర్సీబీకి ఎప్పుడు కూడా. అందుకని సరే హేజల్వుడ్, భువి, ఇంకా తర్వాత యష్ దయాల్, రసిక్ ఒకవేళ ఇంపాక్ట్ సబ్గా వస్తే తను ఐ థింక్ గుడ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది. కృణాల్ పాండ్యా వై షుడ్ ఫాస్ట్ బౌలర్స్ హ్యావ్ ద ఫన్ అంటే మళ్ళీ ఇలా నెత్తిపాలు కొడతా అంటే అది వేరే విషయం. బట్ ఒకవేళ స్పిన్నర్స్ కూడా వికెట్స్ తీయడం మొదలు పెడితే మటుకు క్రేజీ సైడ్. దీంతో ప్లే ఆఫ్ వెళ్ళకపోతే ప్లే ఆఫ్ ఎలా లాస్ట్ లో 7-7 గెలవాలి ఆ టైప్ కాదు, దర్జాగా కాల్ దగ్గర వేసుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే నేను మొన్న రైట్, నేను SRH ఫ్యాను, ప్రణుగాడేమో ఆర్సీబీ ఫ్యాన్ అని. మాకు IPL స్టార్ట్ అవగానే ఇదొక థింగ్ ఉంటుంది అనమాట, ఇదొక జోక్. ఏంటంటే మొన్న ఏదో ఇంట్లో ఖర్చులు అది ఇది, అరే ఒకసారి క్యాలిక్యులేటర్ తీయి అని ఏదో అన్నాడు. అంటేనే నేనంటే ప్రణయ్ గడు ఈ ఇయర్ క్యాలిక్యులేటర్ వాడాలనుకోవట్లేదు, ఈ ఒక్కసారి లాస్ట్ అంటే ఆర్సీబీ వాళ్ళు లాస్ట్లో క్యాలిక్యులేటర్లు వాడతారు కదా, ఏం చేస్తే వెళ్తావు, ఏం చేయకపోతే వెళ్తావు, ఎవడు ఓడిపోవాలి అంటున్నాడు. ఇలా చూసి సీరియస్గా వేరేదో మాడుకుంటే ఈ ఇయర్ మేము క్యాలిక్యులేటర్ వాడాలనుకోవట్లేదు, ఈ ఒక్కసారి లాస్ట్ అంటే. సో అలా ఉన్నారనమాట వాళ్ళు. సో వాట్ డూ యూ సీ, హౌ డూ యూ సీ బెంగళూరు అండ్ ఆర్సీబీ గోయింగ్ ఫర్దర్ ఇన్ IPL? లైక్ వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఆర్సీబీ, మీరు KKR గురించి మాట్లాడుకుంటే డూ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ ఆర్ లైక్ మీకు ఎన్వైర్న్మెంట్లో ఏమన్నా కొంచెం ఇష్యూ కనిపిస్తుందా? ఇప్పుడు నేను అనుకోలేదు వరుణ్ చక్రవర్తిని అంత గట్టి కొడతారని అయితే నేను అనుకోలేదు, బట్ కొట్టారు. సో డూ యూ థింక్ కొంచెం ఇన్ఎఫెక్టివ్ ఉన్నాడా వరుణ్ చక్రవర్తి ఆర్ లైక్ వాట్స్ ద థింగ్? But what I think is KKR is a good side. There's no doubt.
దే డెఫినెట్లీ మిస్ శ్రేయస్ అయ్యర్, డౌట్ లేదు. దే విల్ మిస్ గౌతమ్ గంభీర్ మెంటర్షిప్, దానిలో కూడా డౌట్ లేదు. బట్ బ్రావో వచ్చాడు తన ప్లేస్ లో, రహానే ఉన్నాడు, అట్లీస్ట్ ఆ క్యాప్టెన్సీ అయితే చేస్తాడు. బ్యాటింగ్ ఆ రేంజ్ లో వస్తుందా? ఇప్పుడు అయ్యర్ ఎలాంటి ఫామ్ లో చూస్తున్నాం మనం. దట్ వే దే ప్రాబ్లీ మిస్ సమ్ కాంపోనెంట్స్ ఫర్ షూర్. లాస్ట్ టైం తో పోలిస్తే స్టార్క్ తన గురించి చెప్పకుండా అయితే కుదరదు కదా. అంటే నువ్వు లీగ్ ఫేజ్ అంతా ఎలా వేసినా కూడా కరెక్ట్ గా నాకౌట్ మ్యాచ్ లో నేను వచ్చి 3 వికెట్లు తీసుకుంటా అంటే చాలా, ఇంకేం అక్కర్లే. ఆయనకి ఇచ్చిన 40 కోట్లు దానికే ఇచ్చారు. మీరు ఇంకేం చేసినా అనవసరం. సో అలాంటి బౌలర్ అయితే లేడు వాళ్ళ దగ్గర. స్పెన్సర్ జాన్సన్ ఇస్ నాట్ స్టార్క్. లెఫ్ట్ ఆర్మే తను కూడా పొడుగ్గా ఉంటాడు, స్వింగ్ చేస్తాడు, కానీ ఈజ్ నాట్ స్టార్క్. స్టార్క్ లో ప్రాబ్లీ ఒక 50% అనుకొస్తాను. సో అంత ఎఫెక్టివ్ గా ఉండడు. బట్ ఐ థింక్ స్టిల్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ సైడ్. ప్లే ఆఫ్ దాకా వెళ్తారా లేదా డిఫికల్ట్ టు సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఆర్సీబీ అయితే ఐ థింక్ దే షుడ్ గో టు ద ప్లే ఆఫ్స్. ఈ స్క్వాడ్ తోటి వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళకపోతే ఇందాక అన్నట్టుగా క్యాల్కులేటర్లు వాడకుండా వెళ్ళాలి, వాడి కూడా కాదు. I'm sure, I'm guessing that should happen. They have a much more better side. Super. Let's get to the next match. So, నేనేమంటానంటే లైక్ అన్న, నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, ఎవ్రీ ఐపీఎల్ నేను చిన్నప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని. నాట్ ఈవెన్ ఇన్ ఎ సింగిల్ ఇయర్ when I see all the previews, every commentator, every expert talking about SRH before the season, they say సూపర్ ఉంది టీం, అసలు మామూలుగాను ఎవరు పొగిడినట్టు చరిత్రలో లేదు. ఈసారి థంబ్నెయిల్స్, హెడ్లైన్స్, అబ్ కీ బార్ 300 పార్, ఏం నడుస్తుంది అన్న రేంజ్లో అంత రీచ్ వచ్చింది ఎస్ఆర్హెచ్కి బికాస్ ఆఫ్ ది ఇంటెంట్ ఆర్ ది స్టైల్ ఆఫ్ ది గేమ్ ప్లే దట్ దే హ్యావ్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ అగ్రీ. కానీ ఆనెస్ట్లీ యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దిగి ఫజల్ ఫరూక్కి ఫస్ట్ 2 బాల్ వేసినప్పుడు కూడా నాకు ఇలా వణుకుతుంది. ఇక్కడే కూర్చున్నా, రే ఆడండ్రా కొంచెం. నాకు అభిషేక్ శర్మతో సింపుల్ ఎజెండా, 30 బాల్ ఆడు మ్యాచ్ గెలుస్తాం, 30 బాల్ ఆడు మ్యాచ్ గెలుస్తాం. ఆడు మనోడు 30 ఎక్కడ ఆడతాడు? 30 ఆడితే ఆల్మోస్ట్ సెంచరీ దగ్గర ఉంటాడు. ఆడు కదా 10 బాల్ ఆడతాడు, అలా ఉంటుంది. సో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దిస్ మ్యాచ్? అంటే డిడ్ యూ అంటే లైక్ ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్, అలాగా కొడతారు అనుకున్నారా? ఆర్ డిడ్ ఎస్ఆర్హెచ్ సర్ప్రైజ్ యూ ఈవెన్ దిస్ టైం? ఇంకా సర్ప్రైజ్ అని లేదు బ్రో, చాలా సింపుల్. అంటే వీళ్ళు కొడితే 250 లేకపోతే 125 అంతే. బ్యాటింగ్ స్టైల్ ఇదే. ఇంకా కమిన్స్ కూడా ఒకసారి చెప్పేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో, అరే నాకు ఫరక్ పడదు, మీరు ఇట్లానే ఆడండి, నేను మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, నేను మిమ్మల్ని బ్యాక్ చేస్తా, మీరు కొట్టండి అని చెప్పిన తర్వాత, ఆ కెప్టెన్ అలాంటి మాటలు చెప్పేసిన తర్వాత ఎవరికైనా సరే ఇంకేముంది ఆడు చూసుకుంటాడు, వెనకాల ఉన్నాడుగా కమిన్స్ ఆడు చూసుకుంటాడులే, మనం ఆడదామని ఫిక్స్ అవుతారు. సో వస్తే ఇలానే 250, 260, 270, 280 లేదా 125, 130 ప్యాక్, అది కూడా జరుగుతుంది. వీళ్ళ దరిద్రానికి లాస్ట్ టైం నాకౌట్స్ లో జరిగింది. సో అది ఎక్కడైనా జరగచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ ద లీగ్ సీజన్ ఆల్సో. ది ఓన్లీ ఛాలెంజ్ ఇస్ ఒకవేళ 2-3 సార్లు వరుసగా ఇలా అయితే అయినా కూడా ఇలానే ఆడతారా ఆర్ మార్చుకుంటారా అన్నది చెక్ చేయాలి. తెలియదు మనకి, వి డోంట్ నో అంటిల్ ఇట్ హ్యాపెన్స్. బట్ నేనైతే ఇలానే ఆడతాను ఎక్స్పెక్ట్ చేశా. అదేదో మేము ఉంటుంది కదా, ఐ లైక్డ్ ఇట్ సో మచ్ ద ఫస్ట్ టైం దట్ ఐ హాడ్ టు డూ ఇట్ ట్వైస్. సో 286, 287 కొట్టినప్పుడే ఒరే మనుషులా మానవ మృగాల అన్నారు. ఇప్పుడు 286 కొట్టారు. కొత్తడు వచ్చాడు క్యాంప్ లోకి మళ్ళీ. అదే కాటరమ్మ కొడుకు కాదు, కొడుకులు తయారయ్యారు. పైగా #మెంటల్లా కొడుకులు అంట. ఇది మరి దారుణం. వీళ్ళు బుక్ క్రికెట్ ఆడుతున్నారు, ఓపెన్ చేసి 6, 4, 6. వేరే కూడా ఉంటాయి, అది కూడా కొట్టండి అప్పుడప్పుడు అనాల్సి వస్తుంది వీళ్ళకి. బట్ జోక్స్ అపార్ట్, ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ వేరే టీమ్స్ ఇష్టపడిన వాళ్ళు, లెట్స్ నాట్ సే ఎస్ఆర్హెచ్ ఇష్టం లేని వాళ్ళు కాదు, వేరే టీమ్స్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే యూ కెనాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది, నాకు అందరు హీరోలు ఇష్టమే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రభాస్ సినిమా అంటే ఇష్టం లేదు, నాకు ఎన్టీఆర్ చూడండి ఇష్టం. సో నేను కల్కి బాగాలేదని వెతుకుతా, ఏదో పాయింట్ వెతుకుతా, ఎందుకు బాగాలేదో చెప్పడానికి, జస్ట్ బికాజ్ నేను మావాడు గొప్ప అని చూపించుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తక్కువ చేయాలని ఫీల్ అవుతా. అలాగే ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇలా చేస్తున్నారు, అందరూ వాళ్ళ టెంప్లెటే ఫాలో అవుతున్నారని తెలిసినా కూడా బయటకి చెప్పలేరు. అలా ఒప్పుకోవడానికి యూ నీడ్ ఎ వెరీ బిగ్ హార్ట్. డెఫినెట్లీ. అది అందరికి ఉండదు. యూ షుడ్ బి ఎ క్రికెట్ ఫ్యాన్ ఫస్ట్ అండ్ దెన్ ఎ టీమ్ ఫ్యాన్ నెక్స్ట్. నేను ఎప్పుడు చెప్తా, ఫస్ట్ క్రికెట్ కి ఫ్యాన్, తర్వాత ఇండియన్ టీమ్ కి ఫ్యాన్, తర్వాత ప్లేయర్ ఫ్యాన్, తర్వాత ప్లేయర్ ఫ్యాన్. కానీ మన దగ్గర రివర్స్ ఉంటుంది డెఫినెట్లీ. చాలా, అంటే అందరూ కాదు, కొంతమంది అలా తయారయ్యారు. స్టార్ వర్షిప్ ఇన్ ది మాసెస్ ఇస్ ఎ థింగ్, లైక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సినిమా, క్రికెట్, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది సైకిల్ ఉంది, దాన్ని మనం మార్చని కూడా మార్చలేము అనుకో. విచ్ ఇస్ వై మన దగ్గర ఎస్ఆర్హెచ్ కాదుగా, సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ కూడా అంతే సపోర్ట్ ఉంది, అంత ఫ్యాన్ బేస్ ఉంది.
బట్ ఎనీ విచ్ వైజ్ ఎలా చూసుకున్నా సరే, అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా టీము, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలా ఆడాలని చూపించింది, ఆ టెంప్లెట్ సెట్ చేసిన వరకు ఎస్ఆర్హెచ్, దీన్ని ఎవడు కాదనలేడు. వీళ్ళకంటే బాగా తర్వాత ఎవరన్నా ఆడతారేమో, కానీ వీడే దారేసింది. వీడు ఎగ్జాక్ట్లీ, వేసిన దారిలోనే వెళ్ళే వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. కమింగ్ టు అవును. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంట నేను. సి అంటే క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. ఎస్ఆర్హెచ్ ఇంత స్కోర్ కొట్టిన తర్వాత కూడా ఆర్ఆర్ బ్యాటెడ్ వెరీ వెల్, అండ్ మెయిన్లీ ధ్రువ్ జురేల్ అండ్ సంజు శాంసన్ కుమ్మె అవతలేశారు. దే వర్ బ్యాటింగ్ ఎక్సలెంట్లీ. సో వాళ్ళు 240 వరకు వచ్చారంటే వాళ్ళు ఏం క్రంబుల్ అయిపోలే. బౌలింగ్లో అయ్యారు. బౌలింగ్లో ది మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద జోఫ్రా, ద ఆర్చర్ జస్ట్ మిస్. జోఫ్రా ఆర్చర్ కి టార్చర్. అదే. సో ఈ హ్యాడ్ టార్చర్ 76. 76 రన్లు అంటే నేను నాకు బాగా ఎప్పుడో మా తంపిగా 70 రన్లు ఇచ్చాడు, తర్వాత ఎవడన్నా ఇచ్చాడా ఇవ్వలేదా అని ఆలోచిస్తుండే నేను. పాత గాయాలు బయటకు వచ్చి అది అమ్మ పోలేరా బాబు, మన పేరు మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ పోయింది అన్నట్టు. జాఫర్ ఆర్చర్ని 76 రన్ అన్న. ఆనెస్ట్లీ స్పీకింగ్ హీఈస్ ఎ వరల్డ్ క్లాస్ బౌలర్, బట్ ఆఫ్టర్ ఇంజురీ హీఈస్ నాట్ అప్ టు ద మార్క్. బట్ 76 ఈజ్ నాట్ ఎ మీన్ ఫీట్. అసలు అంత ఎలా కొట్టించుకున్నాడు ఆయన మనకి తెలియదు, ఎలా కొట్టారో మనకి తెలియదు. బట్ ఆర్ఆర్ లుక్డ్ వెరీ బ్యాడ్ ఆన్ ఫీల్డ్, అంటే లైక్ ఫీల్డింగ్ కానీ లేకపోతే ఇంటెంట్ కానీ. పరాగ్ వాస్ చేంజింగ్ ద ఫీల్డర్స్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ప్రతి బాల్కి. నౌ కమ్స్ టు బ్యాటింగ్, స్టిల్ వాళ్ళు క్రంబుల్ అయిపోయి 100 కొట్టచ్చు, బట్ దే డిడెంట్. వాళ్ళు బాగా ఆడారు. నౌ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్, వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్? తేడా కొట్టేస్తుంది బుజాయ్. ఎందుకంటే ఇప్పుడు 240 ఇచ్చేసారంటే ఆలోచించాలి. ఎంత కాదన్నా కూడా ప్రతిసారి బ్యాటింగ్ 250 కొడతారు, 60 కొడతారు అనుకుంటే అవ్వదు. ఇప్పుడు దీని ఏదో 180, 190కి రిస్ట్రిక్ట్ చేస్తుంటే ఒక రకంగా ఉండేది. 240 కొట్టారు అంటే బౌలింగ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ ఆల్సో స్పెల్ట్ ద సేమ్ థింగ్. ఇన్ఫాక్ట్ నా ప్రివ్యూలో కూడా ఐ సెడ్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్, దట్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ప్యాట్ కమిన్స్ ఇంజురీ తర్వాత డైరెక్ట్ గా మ్యాచ్ ఆడడానికి వస్తున్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏముంది అంటే, మనం టెన్నిస్ బాల్ ఆడుతున్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి ప్యాంట్ వేసుకొని, ట్రాక్ ప్యాంట్ వేసుకొని, షూ వేసుకొని బౌలింగ్ వేసేస్తాం. ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ లో అది కుదరదు. డైరెక్ట్ గా మ్యాచ్ కి వెళ్ళలేం కదా. కొంచెం అంటే యూ హావ్ టు బిల్డ్ అప్ టు ద మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ప్రాక్టీస్ లో కొంచెం వేస్తారు, తర్వాత ఏదో మ్యాచ్ లో ఆడతారు, తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడతారు, తర్వాత ఇంకొంచెం తక్కువ స్థాయిలో ఉన్న మ్యాచ్ లో ఆడతారు. అలా బిల్డ్ చేసుకుంటూ వస్తారు. డైరెక్ట్ గా వచ్చి ఇంత హై ఇంటెన్సిటీలో ఉన్న మ్యాచ్ లో వేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. కమిన్స్ అక్కడ కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు ఈ మ్యాచ్ లో. షమీ కూడా ఏమాట కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ కంటే బెటర్ రిథమ్ లో కనిపించాడు. మ్యాచ్ కంటే ముందర వార్మప్స్ ఇప్పుడు చూస్తే బాల్ సుమ్మని వెళ్తుంది, భలే మూవ్ అవుతుంది బాల్. అరే బాగా వేస్తున్నాడు అనిపించింది. మ్యాచ్ లోకి రాగానే అటు ఇటు వేస్తాడు. ఇట్ హ్యాపెన్స్ రైట్. సో తను 100% రిథమ్ లో లేడు. హర్షల్ పటేల్ తో కాదు, ప్రాబ్లం ఆ పిచ్ తో. ఎందుకంటే మన దగ్గర ఉన్న పిచ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కంటే బాగుంటుంది. మన NH7 కంటే చాలా బెటర్ పిచ్ అది. ఎలా అలా పోతూనే ఉండొచ్చు. తను వేసే స్లోవర్ బాల్ ఎప్పుడు ఎఫెక్ట్ గా ఉంటుంది, పడి కొంచెం గ్రిప్ అయ్యి, కొంచెం టర్న్ అయ్యి, కొంచెం ఆగితే స్లోవర్ బాల్ ఎఫెక్ట్. అది ఆగకుండా అలా నీట్ గా వచ్చి ఆ ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్ వెళ్తుంది ఆ బాల్. అది తప్పదు. సో అక్కడ ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పిచ్, అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇక్కడ రన్స్ కొడతారు. కానీ ఐ థింక్ విల్ విన్ మ్యాచెస్ ఎప్పుడైతే 200 కంటే తక్కువ కన్సిడర్ చేస్తారో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో గెలుస్తారు. ఈ 200 కంటే ఎక్కువ కన్సిడర్ చేసుకుంటూ పోతే ఎంత కొట్టినా సరిపోకపోవచ్చు. దట్ కుడ్ బి అ కన్సర్న్. హెల్ప్ లేదు ఇక్కడ బౌలర్స్ కి, అది ఒప్పుకోవాలి. సో వేరే చోటుకి వెళ్ళినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటున్నారు, వచ్చి కొట్టమనండి మా చెపాక్ లో అప్పుడు చూస్తాం. అక్కడ ఎవడు కొడ్డు, వాళ్ళు అంతే. ఆ పిచ్ అలాంటిది. అక్కడ వీళ్ళ బౌలింగ్ ఎలా వేస్తారో చూడాలి. దట్స్ ఇట్ ప్రాబ్లం. జాంపా నుంచి ఇంకొంచెం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేశా గానీ తనకు కూడా బాల్ సరిగ్గా తిరగలేదు అంటే, కొంచెం కూడా హెల్ప్ లేదు అంటే. పిచ్ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్లాట్. సెవెంత్ వికెట్ అది. అందుకని రన్స్ ఎక్కువ ఇచ్చారు, కానీ అది కంగారే. నేనైతే ఆబ్వియస్లీ కొంచెం అనుకున్నా, అరే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం తేడా కొట్టేస్తుంది. ఇది నెక్స్ట్ మ్యాచెస్ లో సెట్ అయితే ఓకే, లేకపోతే కష్టం. ఇప్పుడు ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే, హౌ డు యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ బోత్ ద టీమ్స్? వాట్స్ ద సీన్? సంజు శాంసన్ రానంత వరకు వెనక్కి రియాన్ పరాగే కెప్టెన్ అంటే కొంచెం కంగారు పడాలి ఆర్ఆర్. బికాజ్ మొన్న రన్స్ కొడుతున్నప్పుడు చూస్తే ఆ పిల్లాడికి అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఫీల్డ్ స్టేట్మెంట్ మార్చడం, బౌలర్లు మార్చడం, ఎవరితో ఇచ్చారో అర్థం కావట్లే. తను ఒకటి మర్చిపోయాడు విషయం, రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ వేస్తాడని. యూజువల్ గా శాంసన్ కెప్టెన్ ఉన్నప్పుడు 1 ఓవర్ 2 ఓవర్లు ఇస్తాడు. నితీష్ రాణాకి 1 ఓవర్ ఇచ్చాడు, కానీ తను బౌలింగ్ వేయలేదు. నో, ది ఓన్లీ రీజన్ షుడ్ బి ఏదో బౌలింగ్ వేయకూడని పరిస్థితి ఏదో ఉందనుకోవాలి. బట్ దీనికంటే ముందర డొమెస్టిక్ లో రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ ఏదో ఒక మ్యాచ్ లో 25 ఓవర్లు వేసేట. సో వేస్తున్నాడు బౌలింగ్. అలాంటప్పుడు ఎందుకు వేయలేదు అర్థం కాలే.
యూజువల్ ఏమవుతుందంటే క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఎంత ఆలోచిస్తూ ఉంటారంటే యూ మిస్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. బయట కూర్చొని చెప్పడం చాలా ఈజీ. మ్యాచ్ ఆడుతున్నప్పుడు తెలుసు. మనం టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడుతుంటే లోపల ఎలా ఉంటుంది టూ గడగడ మచ్. గడగడ యా. కదా. యా. సడన్ గా ఎవడో కొడుతున్నాడు అనుకో ఒక ఓవర్లో, ఏంట్రా రన్స్ వెళ్ళిపోతున్నాయి, ఏం చేద్దాం, ఎక్కడ వేద్దాం, ఎవరికి ఇద్దాంరా, ఇంత ఆలోచిస్తాం. ఈ ఐపీఎల్ లో జరుగుతుంటే ఒక క్యాప్టెన్, కొత్తగా యంగ్ క్యాప్టెన్ వాడు ఫస్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. ఎక్కువ ఫస్ట్ జడ్జ్ చేయకూడదు మ్యాచ్. కానీ సో అదొక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఆర్చర్ ఎలా వేస్తాడు, ఎలా కంబ్యాక్ చేస్తాడు చూడాలి. బికాజ్ రైట్ పాయింట్ యూ సెడ్, ఇంజురీ తర్వాత వెనక్కి వచ్చినప్పటి నుంచి కూడా 100 లో అయినా వాళ్ళ T20 కాంపిటీషన్ ఇంకెక్కడ ఆడినా సరే ఇంటర్నేషనల్ లో అయినా మనోడు ఇంపాక్ట్ అసలు జీరో. లాక్ లస్టర్ ఉన్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. పేస్ ఉంది, ఐ థాట్ పేస్ వెనక్కి వచ్చేసింది బాగానే వేస్తాడు అనుకుంటే ఏదో తేడా కొడుతుంది. ఇంతకు ముందర 150లో వేసేవాడు, ఇప్పుడు హై 140s లో ఉన్నాడు. సో పేస్ పెద్ద తగ్గలేదు కానీ మేబీ ఆ కంట్రోల్ మిస్ అయిపోతుందేమో, కరెక్ట్ ఏరియాలో వేయడం మిస్ అవుతున్నాడేమో. 76 is a lot of runs. మీరు ఏ బౌలర్ అయినా సరే కాన్ఫిడెన్స్ సంకనాగిపోతుంది. ఘోరం, మామూలుగా కాదు. తంపి 70 ఇచ్చాడు, మోహిత్ శర్మ 72 ఇచ్చాడు, మనం 76 ఇచ్చాడు. ఏదో ఐ థింక్ ద డే ఇస్ నాట్ ఫార్, 100 కొడతారేమో 4 ఓవర్లో ఎవడో ఒకటి. ఇంకా తర్వాత బౌలర్ తలుచుకోవడానికి భయంగా ఉంది అదైతే. 100 is అమ్మో లైఫ్ లో మర్చిపోలేడు అసలు. అక్కడి నుంచి కంబ్యాక్ ఇస్తే వాడు మగాడు అసలు. దారుణం అది. హోప్ఫుల్లీ అది ఎప్పుడు జరగకూడదు. డెఫినెట్ గా SRH ఇస్ ద బెటర్ సైడ్ ఆన్ పేపర్ చూసినా, పర్ఫార్మెన్స్ చూసినా సరే. బికాస్ బ్యాటింగ్ లో ఐ థింక్ వీళ్ళని ఆపడం కొంచెం కష్టమే. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే ఛాన్స్ లేదు. ఒకటే ఒక హోప్ ఏంటంటే ఎవరికన్నా ఆ ఇళ్ళని ఆడతారు కాబట్టి వాళ్ళతో ఆడినప్పుడు ఆ 250 డే కాదు 125 డే అవ్వాలి అని కోరుకోవాలి. అందరూ షార్ట్లు ఆడి అవుట్ అయిపోవడం, వరుసగా అందరూ కొలాప్స్ అయిపోవడం ఇలాంటివి జరిగితే 130, 140కి ఎవరైనా ఆల్ అవుట్ చేస్తారేమో అని. కానీ ఒక్కసారి నాకు చూడాలని ఉంది. ఒకప్పుడు జరిగేది 135 కొడితే డిఫెండ్ చేసేస్తారా SRH అనేవాడే. అలా బౌలింగ్ తో ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకా దట్ విల్ బి, ఇంకా అప్పుడు అది నిజంగా అది ఏమన్నా జరిగితే లీగ్ స్టేజ్ లో ఈ అమ్మాయిలు బౌలింగ్ కూడా వేస్తున్నారు, ఇంక వీళ్ళ మీద ఎలా గెలుస్తావు అని అనుకుంటాయేమో టీమ్స్. అవును, అది ఒక్కసారి జరిగితే బాగుంటుంది. నైస్, ఇంట్రెస్టింగ్. ఓకే, లెట్స్ గో టు ది అండ్ ఆ రోజు యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ ఉంటారన్న. మాకు ఒక గ్రూప్ ఉంటుంది, వి టాక్ అబౌట్ ఇట్. అందులో నేను ఒక్కడనే SRH ఫ్యాన్, ప్రణయ్ గడ్ RCB ఫ్యాన్, మిగిలిన ముంబై ఫ్యాన్స్ ఎక్కువ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళందరూ ముంబైకి సపోర్ట్ చేస్తారు, ముంబై ఫ్యాన్స్. ఓకే, సో వీళ్ళందరూ ఆ రోజు క్రికెట్ పెట్టాడు మావాడు. మనం బాక్స్ క్రికెట్ ఆడుకుందాం, రే ఎల్ క్లాసికోరా అది ఇది అంటే, నీకు తెలియదా ఫస్ట్ మ్యాచ్ దేవుడికి మేము 13 మ్యాచ్లే కదా ఆడేది అని ఆడంటారు. కానీ ముంబై ఆన్ పేపర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే అసలు వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్ అండ్ హౌ ఆర్ ది టీమ్స్ యాక్చువల్లీ బాగానే ఉన్నాయి. ఎంఐ నా ఉద్దేశంలో బుమ్రా వెనక్కి వచ్చేసి హార్దిక్ పాండ్యా కూడా వచ్చేసిన తర్వాత ఆ టీం చూస్తే కనుక అది అవెంజర్స్. అది ఎగ్జాక్ట్లీ అవెంజర్స్ టీమే. అది వాళ్ళ పొటెన్షియల్ గా ఆడితే వాళ్ళు ఎవ్వరూ సరిపోరు వాళ్ళకి, అలాంటి టీం అది. వాళ్ళు ఇండియన్ టీం కూడా కొట్టగలరు అలాంటి టీం అది. ఐ అగ్రీ. ఇట్స్ అ క్రేజీ టీమ్. బట్ అఫ్ కోర్స్ జస్ట్ బికాస్ క్రేజీ టీమ్ ఉన్నంత మాత్రాన, ఇంతమంది మంచి ప్లేయర్ ఉన్నంత మాత్రాన ప్రతిసారి గెలవాలని కూడా గ్యారంటీ లేదు. బికాస్ క్రికెట్ డజంట్ వర్క్ దట్ వే. ఆన్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. సిఎస్కే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎప్పుడు ఉన్నట్టుగానే ఎవరు లేరేంట్రా టీమ్ లో అనిపిస్తుంది, కానీ ఆడతారు, గెలుస్తారు, ప్లేయర్స్ వచ్చేస్తారు. అది ఆ టీం. యూ కెన్ నెవర్ డిస్కౌంట్ దోట్ టీమ్. ఈ మ్యాచ్ యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. కానీ ఏమైపోయిందంటే మనకి 200, 250, 280 చూసి 160 ఆనట్ల. అది లో స్కోరింగ్ అయిపోయింది. అంటే మనకి ఒకప్పుడు 130, 140 వచ్చినప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు 160 అలా ఉంది. జస్ట్ నాట్ ఇనఫ్. బికాజ్ అందరికి అలవాటు. ఇది ఎలా అయిపోయిందంటే మనకి రీల్స్ చూసి డోపమైన్ హిట్ తగిలి బోర్ కొట్టేస్తుంది కదా ఈజీగా. పాడ్కాస్ట్ లో చూడాలంటే ఇట్స్ ఎన్ ఎక్వైర్డ్ థింగ్, అందరూ చూడలేరు. ఇప్పుడు నేను రివ్యూలో కూడా 15 నిమిషాలు పెడితే ఎవడు చూస్తాడు 15 నిమిషాలు? చూస్తే చూడకరా, నేను ఎందుకంటే అంతకు తగ్గించలేం, కష్టం. సో బట్ దట్స్ హౌ ది ఎవ్రీబడీస్ బికమ్. కాబట్టి ఈ 160 సరిపోట్ల, 150, 160 అస్సలు ఆనట్లేదు. ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ట్రూ, బట్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ వాట్ యూ హ్యావ్ సెడ్, ఇది చెన్నై చపాక్లో ఫస్ట్ అవతల టీం బ్యాటింగ్ చేసిందంటే చెన్నై ఇంతకీ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అలాగే వాళ్ళ టీముని కొన్నారు. రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ వీళ్ళే చేస్తున్నారు, ఇదే జరుగుతుంది. అండ్ అదే చేశారు వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే.
ఇఫ్ యూ సీ వాళ్ళ ది ప్లాన్ అదే. ఎకానమీస్, శామ్ కర్రన్ పక్కన పెడితే ఆ ఎకానమీలన్నీ గోల్డ్ ఎకానమీస్ ఉన్నాయి. ఆ, సో నాకేమనిపించిందంటే వాళ్ళు చెన్నైలో ఎలా ఆడాలో అలాగే ఆడారు. అండ్ దాట్స్ హౌ దే విల్ బీ, ఎవ్రీ టీమ్ దట్స్ కమింగ్ టు చెన్నై విల్ బీ ట్రీటెడ్. దాట్స్ అంతే. ఫర్ షూర్. ఏమన్నా చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, అండ్ దాట్స్ వై దే బాట్ ప్లేయర్స్ లైక్ రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, హూ ఆర్ 2 gear ప్లేయర్స్. ఉమ్, కావాలంటే కన్సాలిడేట్ చేసి సింగిల్ తీస్తారు, కొట్టాలంటే 180 స్ట్రైక్ రేట్తో కూడా ఆడతారు. ఐ పర్సనల్లీ డోంట్ థింక్ ప్లేయర్స్ లైక్ ట్రావిస్ హెడ్, ప్లేయర్స్ లైక్ మేబీ అభిషేక్ శర్మ వాళ్ళు చెన్నై హోమ్ టీంలో అంత క్లిక్ అవ్వరేమో, ఐ పర్సనల్లీ థింక్. ఉమ్. సో ఇలాంటి టీం వాళ్ళకి సెట్ అయింది కాబట్టి కొనుక్కున్నారు, వాళ్ళు బాగా ఆడారని నాకు అనిపించింది. అవును, వాళ్ళు టీం తయారు చేసుకునేది వాళ్ళు ఆడే 7 games ఏదైతే చెప్పాకలో ఆడతారో దానికోసం. ఎగ్జాక్ట్లీ. బయట గెలుస్తామా లేదా తర్వాత సంగతి, బికాజ్ వాళ్ళు 7 లో 5 గెలిచేస్తారు యూజువల్లీ. అండ్ దే ఆర్ ట్రూ టు ద ప్లేయర్. బయటకు వెళ్ళినప్పుడు 2-3 గెలవడం జరిగిపోతుంది. అంటే యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ డేస్. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఇట్స్ నాట్ లైక్ ఆ బ్యాటర్స్ లేరని కాదు, అగ్రెసివ్ గా ఆడేవాళ్ళు లేరని కాదు. దూబే ఉన్నాడు, రచన్ లైక్ యు సెడ్ రెండో గేర్ లో ఆడగలడు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ట్రాక్ దొరికిందంటే చంపేస్తాడు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అగైన్ ఈ లీగ్ లో అయితే. స్పెషల్లీ గుడ్ బ్యాటింగ్ ట్రాక్స్, బాల్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, హిల్ కిల్ నరికేస్తాడు. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నా కూడా కాదు, మంచి సాఫ్ట్ కాదు, నరికివారు దొప్పుతాడు. సో దే హ్యావ్ దట్ బ్యాటింగ్. ఇప్పుడు త్రిపాఠి ఉన్నాడు, షేక్ స్టార్ చేసుకుంటూ కొట్టేవాడు. ఆన్ హిస్ డే 30 balls 70 కొట్టేస్తాడు. సో కుదిరితే అది కూడా ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ స్క్వాడ్ ఈజ్ ఓన్లీ స్పెసిఫికలీ చోజన్ ఫర్ చెపాక్. అందుకనే స్పిన్నర్స్ ఎక్కువ, నెమ్మదిగా ఆడే వాళ్ళు ఎక్కువ, స్పిన్ ని బాగా ఆడే వాళ్ళు ఎక్కువ. వాళ్ళ బ్యాటింగ్ అంతా అలానే ఉంటుంది. అందుకే చూడ్డానికి ఆన్ పేపర్ ఓ ఎస్ఆర్ఎస్ లానో, ఒక ఎంఐ లాగానో, ఒక ఆర్సీబీ లానో అంతలా అనిపించదు. బట్ బాస్ 5 trophies ఊరికే సరదాగా రావు. అది ఓ పద్ధతి, ఓ విజన్, ఓ ప్లానింగ్, అది ఉంది అలాగే. ఇప్పుడు ఐ స్పెషల్లీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ గై విఘ్నేష్ పుత్తూర్. ఎవరో కూడా తెలీదు అసలు ఏంటి. రెండు సర్ప్రైజ్లు అన్న. ఒకటి ప్రణు చెప్పుంటాడు, సత్యనారాయణ రాజు కాకినాడ అబ్బాయి, మా తమ్ముడు చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఆడాడంట తను. అదొక సర్ప్రైజ్. మేము అనుకున్నాం అరే ఆడడం కష్టం లేరా, చాలా మంది ఉన్నారు, సో బౌలింగ్ ప్లేయింగ్ లెవెల్లో ఒక మ్యాచ్ కూడా ఛాన్స్ రాకపోవచ్చు, బట్ ఇట్ విల్ బి అ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ హిమ్ అని అనుకున్నాం. అండ్ దెన్ దేర్ ఇస్ దిస్ గై కాల్డ్ విఘ్నేష్ పుత్తూర్ who no one even has an idea of. కేరళలో కూడా ఒక సీనియర్ లీగ్ గేమ్ ఆడిన అబ్బాయిని దే టేక్ హిమ్ టు SA20 యాజ్ ఎ నెట్ బౌలర్, గివ్ ద ప్రాపర్ ఎక్స్పోజర్ టు హిమ్. దెర్ ఇస్ నో నీడ్ అన్నా, దెర్ ఇస్ నో నీడ్. ఆనెస్ట్లీ జస్ట్ ప్యూర్ ప్యాషన్ ఉంటే తప్ప ఒక టీమ్కి దే డోంట్ డూ సర్టన్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఇన్ ది మేనేజ్మెంట్, ఇట్స్ ఇన్ ది కల్చర్ దట్ ఓకే వీఆర్ నాట్ జస్ట్ ఎ టీమ్ that comes, plays the 2 months of IPL and go. No, we are working round the clock, we are identifying players, we are giving them nice exposure and obviously they will deliver. ఇప్పుడు విఘ్నేష్ పుత్తూర్ అన్నాడు లైఫ్లో మర్చిపోతాడా అన్న? లైఫ్లో అమ్మాయిని మర్చిపోతాడా? మర్చిపోడు. సో దట్స్ ది కల్చర్ దట్ యు ఆర్ బిల్డింగ్ ఇన్ ది టీమ్, రైట్? సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? See, I think great point that you brought up. ఎందుకంటే if you look at it, ఒక హిస్టరీ ఉంది అమ్మాయికి. ఎలాంటి ప్లేయర్స్ వచ్చారో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టెంప్లెట్ యాక్చువల్ వాళ్ళకి ఉంది, వాళ్ళ కల్చర్ లోనే ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఎవరికి పెద్దగా తెలియదు, బుమ్రా వచ్చే ముందు ఎవరికి తెలియదు, బుమ్రా వచ్చాక ఇక్కడ బుమ్రా అయ్యాడు. హార్దిక్ పాండ్యా అయ్యింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. సూర్యకుమార్ యాదవ్ బయట అప్పటికి పేరు ఉండింది, బట్ కేకేఆర్కి వెళ్ళి అక్కడ కూడా బాగా పర్ఫార్మ్ చేశాక ఇక్కడికి వచ్చాక సూర్య, దాదా, స్కై అయ్యాడు. పేరు ఇచ్చింది గౌతమ్ గంభీరే. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఆర్ ఆల్సో ది బౌలర్స్ ఆఫ్ ముంబై ఫస్ట్. అవును, లెఫ్ట్ ఆర్మ్ మిస్రింగ్ కూడా అక్కడి నుంచే వచ్చాడు. డెఫినెట్లీ. సో తను అక్కడి నుంచే వచ్చాడు. సో వాట్ ముంబై ఇండియన్స్ హ్యాస్ ఇస్ ఎ గ్రేట్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్. వాళ్ళు ఇది కొంచెం కష్టమైన విషయం, ఎక్కడో ఏదో లీగ్ జరుగుతుంది. ఇమాజిన్ కేరళలో ఎక్కడో అలెపి రిపుల్స్ అనే టీం ఆడుతుందని ఏదో తెలిసింది వాడికి. ఎలా తెలుసు అసలు అక్కడ ఎవడో ఇలాంటి వాడు ఉంటాడని? అంటే నీకు ప్రతి మ్యాచ్ చూడాలి వెళ్ళి. ఇది క్రికెట్ అంటే మామూలు పిచ్చి కాదు, పైత్యం ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రం చేసే పని అనమాట. అలాంటి వాళ్ళని పిక్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్ టీమ్ లో. వెళ్ళి చూసిన తర్వాత అగైన్ సరిపోదుగా, చూసిన తర్వాత వీళ్ళు ఏదో స్పార్క్ ఉంది అని గమనించాలి. ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం ఉన్నా, ఫైండ్ అవుట్ చేసి వాడిని తీసుకొచ్చి మళ్ళీ వాడిని చెక్కాలి. సౌత్ ఆఫ్రికా పంపించి అక్కడ నెట్స్ లో వాడుతూ, అక్కడ ఏం ఆడక్కర్లే, టీమ్ తో ఉంటే
సడన్ గా తీసుకొచ్చి ముంబై ఇండియన్స్ లో పెడితే కొన్ని రీల్స్ వస్తున్నాయి, చూసి ఉంటావు బ్రో. హార్దిక్ హర్డిల్ పాండ్యా వస్తున్నాడు, హార్దిక్ హార్దిక్ పాండ్యా వచ్చి పాండ్యా CSK ఇలా చూస్తున్నాడు, ఎవడొచ్చాడు. ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ దట్. ట్రూ. ధోని ఎదుర్కొన్నావు అంటే కాళ్ళు ఆడవు. ఎవరిని నువ్వు అనుకో, ఎక్కడ కాళ్ళు ఆడవు. ఆడుతున్నావు, నువ్వు ఎక్కడ అల్లిపి రిపుల్స్, ఎక్కడ ముంబై ఇండియన్స్, ఆ, వాట్ ఆ జానరా షిఫ్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ నీకు మైండ్లోకి ఎక్కడానికి చాలా టైం పడుతుంది. అవును అవును. సో ఓ సినిమా అంటే భయంకరమైన పిచ్చి ఉన్నోడికి తీసుకెళ్లి ప్రభాస్ సడన్ గా వచ్చి భుజం మీద చేస్తే పరిస్థితి ఏంటి? సావే ఆడు గాన్ అక్కడ, వాన్. ఆడు అయిపోతాడు అక్కడ, కళ్ళు తిరిగి పడిపోతాడు ఆడు. అలాంటిది ఇది కూడా. సో వాడిని ఆ అట్మాస్ఫియర్ లో ముందే తీసుకురావడం కుర్రాడిని, కొంచెం సెటిల్ అయ్యేలా చేసుకోవడం, దాన్ని కంఫర్టబుల్ చేయడం. ఆ ఫోటో షూట్ లో కూడా సూర్యకుమార్ అది వెనకాల నుంచొని బ్రదర్ నో ప్రెషర్ బ్రదర్, వైట్ స్మైల్ అది చెప్పాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు టెల్ దట్. ఎవరి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇట్ షోస్ యూ దట్ ద ప్లేయర్స్ అరౌండ్ ఆల్సో మంచోళ్ళు ఉన్నారు, గాడ్ హూ అండర్స్టాండ్ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా ఈజ్ చేయాలి ఈ సినారియోలోకి, ఈ అట్మాస్ఫియర్ లోకి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దిస్ అగైన్, ఎలా అయితే సిఎస్కే దగ్గర 5 టైటిల్స్ ఉన్నాయో, ఎంఐ దగ్గర కూడా 5 ఉన్నాయి. దిస్ అ రీజన్ ఫర్ దట్. వాళ్ళు టీమ్ ని బాగా సెలెక్ట్ చేస్తారు, టీమ్ ప్లేస్ ని చాలా బాగా చూసుకుంటారు. ఐ వాజ్ సో హ్యాపీ. కొన్ని రీల్స్ చూసినప్పుడు అయితే నాకు నిజంగా, నిన్న స్టోరీ పోస్ట్ చేశా, అది వాళ్ళ అమ్మగారు నాకు తెలియదు. ఐ డోంట్ నో, షీ వాస్ క్లాపింగ్ కదా. ఒక ఆవిడ డాన్స్ చేస్తూ, అది వాళ్ళ ఇల్లు అని అంటున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ హర్ మదర్. నేను చూసి వాళ్ళ అమ్మాయి అనుకో, నాకు అంటూ నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. బికాజ్ అసలు ఆ జాయ్ ఎట్లా బ్రో, హౌ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్. ఆటో నడుపుకునే వాళ్ళ నాన్న, వాడికి క్రికెట్ ఆడడానికి పెద్దగా ఆబ్వియస్లీ డబ్బులు ఉండవు, అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం డబ్బుల్లో ఆ అబ్బాయిని క్రికెట్ ఆడిస్తూ, లీగ్ మ్యాచ్లు ఆడిస్తూ, ఏదో ఆడిస్తూ. కిట్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఇప్పుడు ఒక బ్యాట్ 10,000 అయిపోయింది, బిగినర్ బ్యాట్ 8,000 10,000. హౌ కెన్ ఆటో రిక్షా డ్రైవర్ ఎఫోర్డ్ దట్ ఫర్ హిస్ సన్? సో అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు 30 లక్షలు కాంట్రాక్ట్ ఏదొచ్చినా సరే వాళ్ళకి అసలు డబ్బులు ఎంత ఎక్కువ ఒకసారి ఇమాజిన్ చేయి. లైఫే మారిపోయింది, డెఫినెట్లీ లైఫే మారిపోయింది. ఈ కుర్రాడు కనుక ఇప్పుడు 2-3 సార్లు బాగా పర్ఫార్మ్ చేస్తే ఎంఐ వదలరు ఇంకా. డెఫినెట్లీ ఆ లైఫ్ సెట్, లైఫ్ మారిపోయింది అంతే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కాదు కానీ 3 సంవత్సరాలకు వస్తారో 5 సంవత్సరాలకు వస్తారో ఒక ప్లేయర్ ఇలా బయటకు వస్తాడు, హూ సడన్లీ క్యాచెస్ యువర్ అటెన్షన్. అంటే వాడి లైఫ్ మారిపోయిన స్టోరీ మన కళ్ళ ముందర లైఫ్ మారిపోతుంటుంది. అదొక యూ జస్ట్ ఫీల్ హ్యాపీ ఫర్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. అది విఘ్నేష్ స్టోరీ ఇస్ దట్ ఫర్ మీ. లవ్లీ లవ్లీ. సో యా, అంటే లైక్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ గే బికాజ్ హీ ఈజ్ ఎ స్టోరీ. మనం మాట్లాడుకున్నట్టే హీ ఈజ్ ఎ స్టోరీ. అండ్ దేర్ ఆర్ స్టిల్ పీపుల్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళలోనే రాబిన్ మిన్స్ ఈజ్ ఎ స్టోరీ. సో ఇన్ దాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ స్టోరీ. హీ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ క్రికెటర్ టు బీ ప్లేయింగ్ ఫర్ సీనియర్ టీమ్ అన్నట్టు. సో like everyone has a story. So we will obviously there will come a day where we are going to talk about Robin Mins gani etc. But now let's move to the next match. Again ఇప్పుడు జరిగిన 5 మ్యాచ్ల్లో ఈ మ్యాచ్ అయితే దిస్ ఈజ్ మై ఫేవరెట్ మ్యాచ్ అని చెప్తాను నేను, బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ టైట్ మ్యాచ్. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు ఈ మ్యాచ్ మీద అనిపించింది. నాకు అంటే నాకు నాకు ఢిల్లీ మంచి టీమే కనిపించింది, కానీ ఆనెస్ట్లీ చెప్తున్నా, గుండెల మీద చేసుకుని చెప్తున్నా, ఎల్ఎస్జి టీం చూడగానే ప్రణయ్ గాడు నేను ఒక ట్రోల్ మోడ్లోకి వెళ్ళాం. రే ఏందిరా ఈ టీము, ఏంట్రా ఇది, ఏం జరుగుతుందిరా అక్కడ, అది కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది టీమ్, దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది లాస్ట్ ఇయర్ అరౌండ్ ది టీమ్. ఓకే, అప్పుడు బ్యాటింగ్కి దిగారు. బ్యాటింగ్కి దిగిన తర్వాత మిచెల్ మార్ష్ కొడుతున్నాడు, గట్టికి కొడుతున్నాడు, చితక్ కొడుతున్నాడు. నేనేమో నాకు బాగా గుర్తాను, ఐ విల్ నెవర్ ఫర్గెట్, మాకు ఎస్ఆర్హెచ్కి దోకా ఇచ్చిన ప్లేయర్ని నేను లైఫ్లో మర్చిపోలేను అసలు. ఐ విల్ నెవర్ ఫర్గెట్, వీ బాట్ దట్ గై ఫర్ అరౌండ్ 7 crores ఆర్ సంథింగ్. 2 బాల్ వేసాడు అన్న, 2 బాల్ వేసి 3వ బాల్ యాంకిల్ స్ప్రెయిన్ అని చెప్పి హీ వాజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఐ డోంట్ రిమెంబర్ ది 2 బాల్ వేసాడు, వచ్చీడు కొడేస్తున్నాడు. రే టూ మచ్ రే అనుకున్నా నేను. ఓకే, యూ నో హౌ నికోలస్ పూరన్ ప్లేస్. నికోలస్ పూరన్ ఎలా ఆడతాడో నీకు తెలుసు. నువ్వు వాడి క్యాచ్ వాడి 17 దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ చేసావంటేనే నువ్వు దొరికేసావు, అక్కడ అడ్డంగా దొరికేసావు. సో అసలు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ ఇంట్రెస్టింగ్ నేమ్స్, దిగ్వేష్ సింగ్, ఇంకో విప్రాజ్ నిగమ్, సమ్ ఇంట్రెస్టింగ్ నేమ్స్ అవి ఇవి వచ్చినాయి. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్? ఏమనిపించింది అసలు? ఫస్ట్ థింగ్ అయితే, ఒక మిచెల్ మార్ష్కి ఎంత ఫీల్ అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా, ఆర్సీబీ ఎంత ఫీల్ అవ్వాలి అన్నది నా క్వశ్చన్.
అంటే ఎంత ఫీల్ అవుతుండాలో నా క్వశ్చన్. అదే కదా, ఎవరెవరైతే ఆర్సీబీ ఆడి బయటికి వెళ్ళారో వాళ్ళు అసలు ఓ రేంజ్ లో పర్ఫామ్ చేశారు. అదే కదా. ట్రావిస్ హెడ్, హలో మాస్టర్, ట్రావిస్ హెడ్ కూడా ఆర్సీబీలో ఉండేవాడు, డ్రింక్స్ ఇచ్చాడు అందరికి. ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్ వాస్ ఇన్ ది స్క్వాడ్ ఆఫ్ ఆర్సీబీ. అలా చాలా మందే ఉన్నారు. షేన్ వాట్సన్ ఆర్సీబీలో ఉండి వెళ్ళాడు బయటికి, సిఎస్కి వెళ్ళిన తర్వాత తోపోయాడు అక్కడ. బట్ రియాక్షన్ అయితే మీ ఇద్దరిది హైలైట్ ఆక్షన్ అప్పుడు అయితే. అది టూ మచ్. నేను అనుకున్న ఫిక్స్ అయిపోయి, అరే దేర్ ఇస్ ఏదో డైలాగ్ కూడా వస్తే ఇంగ్లీష్లో పెద్ద హీరో లాగా, దేర్ ఇస్ నో వన్ స్టాపింగ్ యూ గైస్ ఫ్రమ్ బయింగ్ కేఎల్ రాహుల్ రా అంటే ప్యాడీలు కూడా వస్తారు. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ. సరే జోక్స్ అపార్ట్, బట్ ఐ థింక్ దిస్ వాస్ ద బెస్ట్ మ్యాచ్ ఇప్పటిదాకా అయితే. ఆబ్వియస్లీ బెస్ట్ మ్యాచ్ బికాస్ ఇట్ హ్యాడ్ దోస్ హైస్ అండ్ లోస్. ఓసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎస్జి ఏమో వాళ్ళకి వచ్చిన స్టార్ట్ తర్వాత 240 కొడతారనుకుంటే వాళ్ళు కొట్ల పడిపోయారు. అక్కడ డీసీ కంబ్యాక్ చేసింది. తర్వాత డీసీ స్టార్ట్ చూస్తే ఇంకేముంది మ్యాచ్ అయిపోయింది పులిహార అనుకున్నాం. పవర్ ప్లే 4 వికెట్లు పడిన తర్వాత ఎవడు 200 చేజ్ చేయలే బిఫోర్ దిస్ మ్యాచ్. మ్యాచ్ అయిపోయింది, కట్టేద్దాం కొట్టు అంటే యూజువల్ చూసేవాడు కొట్టు కట్టేద్దాం అనుకుంటారు. మాకు ఎలాగో తప్పదు, ప్రతి మ్యాచ్ కామెంట్ లాస్ట్ బాల్ దాకా చేయాలి కాబట్టి. ఎక్కడో చిన్న కోరిక ఏంటంటే ఎవడో ఒకటి కొడతారు లేరా, ఎవడో ఒకటి ఇంట్రెస్టింగ్ చేస్తాడని చిన్న కోరిక ఉంటుంది. అది జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా మంది అశుతోష్ గురించి మాట్లాడారు కానీ విప్రాజ్ గురించి వాడు మాట్లాడట్లా. 20 balls 20 కొడుతు ఆస్ట్రేలియా 20 balls 20 100 స్ట్రైక్ రేట్, రన్స్ రావట్లేదు, అడిగి 4-6 తగలట్లేదు. విప్రాజ్ ఆ టైంలో రన్ స్కోర్ చేశాడు. సో విప్రాజ్ ఆడిన నాక్ ఎంత ఇంపార్టెంటో నువ్వు క్రికెట్ అర్థం చేసుకుంటే నీకు తెలుస్తుంది. లాస్ట్ లో అశుతోష్ కొట్టాడు, అశుతోషే గెలిపించాడు, నిజమే. కానీ వాడు గెలిపించగలిగింది బికాస్ ఆఫ్ విప్రాజ్. విప్రాజ్ ఆడకపోతే ఆ నాకు లేదు, మ్యాచ్ లేదు, ఎప్పుడో పోయింది. ఇది అర్థం కాదు జనాలకి. హోప్ఫుల్లీ మనం ఈ కాన్వర్సేషన్ చేసిన తర్వాత జనాలు చూస్తే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నా. అండ్ షార్ట్స్ కూడా ఏదో జస్ట్ లెగ్ సైడ్ ఊపడం కాదన్నా, ఎక్స్ట్రా కవర్ మీద నుంచి, కవర్స్ మీద నుంచి 4లు కొడుతున్నాడు. హీఈస్ ఫైండింగ్ ద గ్యాప్స్. హూ ఫైండ్స్ ది గ్యాప్స్? యూజువల్లీ ప్రొఫెషనల్స్. కొన్ని ఒక 50 గేమ్ల అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఆడతారు. దిస్ గై వాజ్ డూయింగ్ దట్. ఇట్ వాజ్ నాట్ ఈజీ అండ్ హీ బౌల్డ్ వెల్ ఆల్సో. యాక్చువల్లీ చెప్పాలంటే హీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఓవర్ ఆఫ్ పూరన్. ఆఫ్టర్ ఆ క్యాచ్ మిస్ అయింది, రిజ్వీ డ్రాప్ చేసాడు, లేకపోతే హీ బౌల్డ్ వెల్ ఆల్సో. సో హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ గేమ్ ఆనెస్ట్లీ స్పీకింగ్. అవును, దట్ ఎ గ్రేట్ గేమ్. ఇన్ఫాక్ట్ ఒక పర్టికులర్ షాట్ అయితే నా మైండ్ లో అట్లా ఉండిపోయింది అనమాట, ప్రింట్ పడిపోయింది. లెగ్ స్టంప్ మీద ఫుల్ టాస్ బాల్ వస్తే దాని షార్ట్ సెగ్మెంట్ పక్క నుంచి ఆడేశాడు. అరే అక్కడికెట్ట కొట్టారు ఆ బాల్ అనుకున్నాడు కామెంట్ చేసినప్పుడు. అరే అక్కడ ఎవరు కొడతాడు అట్లా అంటే, ఇడు లైక్ యూ సెడ్ ఇది బాగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాదు, కొత్తగా వచ్చాడు. ఆ ప్రెషర్ లో వాడి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ దట్ ఓకే నేను ఇక్కడ షార్ట్ ఆడగాలని చెప్పి లెగ్ స్టంప్ మీద ఉన్న బాల్ ని వాడు షార్ట్ మీద పక్క నుంచి కొడితే ఇలా చూసుకుంటున్నా నేను నా కామెంటర్ బిహారీ అని వీళ్ళ మొహం చూసుకుంటున్నా ఏంటి ఏం చేస్తున్నాడు అని. దట్స్ ది ఇంపాక్ట్ హి క్రియేటెడ్. మరి ఆడాడు. అశుతోష్ కూడా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ లాస్ట్ సీజన్ మ్యాచ్ గెలిపించిన తర్వాత పంజాబ్ రిటైన్ చేసుకోలేదు. 4 కోట్లకు ఉంచేసుకుని ఉండొచ్చు పంజాబ్, పెద్ద ఖర్చు ఉంచేసుకుని ఉండొచ్చు. బట్ మేబీ వాళ్ళ ప్లాన్ లో సెట్ అవ్వలేదేమో. 3.8 crores రీలోడ్ వచ్చింది. మా వేణుగోపాల్ రావు చెప్పారు ఆప్షన్ అప్పుడు. కేఎల్ రాహుల్ కంటే కూడా వీడికి ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాము. 10 crores వెళ్తాడు అనుకున్నాము. 3.8 దొరికేసాడు, అబ్సల్యూట్ స్టీల్ అని. ఈ ప్రూఫ్ దట్ వన్స్ అగైన్. అండ్ వాట్ డూ యూ థింక్ అంటే నేనేమనుకున్నా ఆనెస్ట్లీ చెప్తున్నా, ఐ థాట్ LSG's bowling will be torn apart in this IPL. చింపి అవతలేస్తారు అనుకున్నా నేను. అసలు వాళ్ళకి ఛాన్సే లేదు అనుకున్నా. అప్పుడు అదే చెప్తున్నా, అప్పుడు వచ్చాడు లార్డ్ షర్దుల్ ఠాకూర్. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీయగానే రే ఏం జరుగుతుందిరా ఇక్కడ, రే వికెట్లు 3 వికెట్లు పడతారు, 3 వికెట్లు తీయడం ఏంటయ్యా అనుకున్నా నేను. సో డూ యూ థింక్ LSG got something right that no one saw, or do you think ఢిల్లీ వాళ్ళు వికెట్లు ఇచ్చారని, ఆర్ ఏంటి అసలు నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుంది LSGకి? ఈ పర్టికులర్ మ్యాచ్ లో అయితే ఐ థింక్ లార్డ్ షార్దుల్ డిడ్ వాట్ లార్డ్ డస్. ఏదో టైప్ లో వికెట్ సంపాదిస్తాడు. అంటే ఇది ఏదో టైప్ లో సరదాగా అంటాం కానీ యాక్చువల్గా అంటే మనిషి బాగా ట్రై చేస్తాడు, ఎఫర్ట్ భయంకరంగా పెడతాడు, విచ్ ఇస్ వాట్ యు డిడ్. అంటే మనం చూడడం బయట నుంచి ఇది, బట్ హీల్ మేక్ సంథింగ్ హ్యాపెన్. ఫుల్ టాస్ వేస్తాడు, బౌన్సర్ వేస్తాడు, స్లోర్ బాల్ వేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అంటే కొంతమంది ఉంటారు ఎట్లా, ఇప్పుడు బాక్సింగ్ మ్యాచ్ ఉందనుకో, వెయిట్ కేటగిరీస్ ఉంటాయి కదా, మనోడు మిడిల్ వెయిట్ కానీ హెవీ వెయిట్ లో ఫైట్ చేస్తాడు. అంతే అంతే కరెక్ట్. హీ ఫైట్స్ హీస్ గాట్ దిస్ బిగ్ హార్ట్, హీ ఫైట్స్ లైక్ క్రేజీ. అందుకనే బ్యాట్ తో చూసినా కూడా ఎవ్వరూ కొట్టనప్పుడు ఈ మనిషి కొడతాడు, ఆడతాడు. రంజీ ట్రోఫీలో కూడా 6 down 7 down 100 కోటి గెలిపిస్తున్నాడు మ్యాచ్. ఇక్కడ కూడా ఇప్పుడు లుక్ ఎట్ హిస్ మైండ్ స్టేట్.
ఒకప్పుడు 10 కోట్లు సిఎస్కే లో ఉన్నప్పుడు. ఈ ఆప్షన్ లో పిక్ కూడా చేయలేదు, దాకలేదు మనిషిని, హీ వాస్ వదిలేశారు. గోయింగ్ టు అసలు పక్కన ఇంగ్లాండ్ పెట్టేశారు. ఏదో వెళ్ళిపోతుండే కౌంటీస్ ఆడుకోవడానికి అవును, అనుకుంటా కదా. అవును. కరెక్ట్ టైంలో మోషన్ ఖాన్ ఇంజూర్డ్. మనోడు 2 రోజుల ముందర సోషల్ మీడియాలో శార్దుల్ ఠాకూర్ ఇస్ ట్రైనింగ్ విత్ ఎల్ఎస్జీ. ఈ ఎక్కడి నుంచి వచ్చాడని అర్థం కాలేదు ఎవరికి. సడన్ గా చూస్తే మోషన్ ఖాన్ రూల్ అవుట్, శార్దుల్ ఠాకూర్ ఇన్. యా 2 ఓవర్లు వేసాడు, వికెట్లు తీశాడు. నా పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ పిచ్లో 2 ఓవర్లు వేసాడు, మిగతా ఓవర్ ఇంకో వేయించడానికి ఏంటి బాధ? ఈ పిచ్లో మర్చిపోయాడా రిషబ్ పంత్ ఆ గాల్లో? అండ్ అంటే నాకు నాకు ఆనెస్ట్లీ అనిపిస్తూ ఉంటుంది అనమాట, రిషబ్ పంత్ ఈ స్టిల్ దట్ గై who has a very good head on his shoulders, but not that calm head అనిపిస్తుంది నాకు. మేబీ ఎక్స్పీరియన్స్తో వస్తుందేమో కానీ దట్ దెర్ ఇస్ దట్ వన్ స్టంపింగ్ కదా, ఫస్ట్ బాల్ ఇన్ ది లాస్ట్ ఓవర్, అది అవుట్ చేస్తే అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. బట్ హీ మిస్డ్ దాట్ చిన్న చిన్న వెరీ టైనీ బిట్స్ ఆఫ్ థింగ్స్. మేబీ ఇఫ్ హీ గెట్స్ ఇట్ రైట్ ఇంకా. విచిత్రం ఏంటంటే తను మిస్ చేశాడు, కెప్టెన్ కాబట్టి ఎవడే వనలేడు. తర్వాత బాల్ సరిగ్గా లేదని చెప్పి ఇలా అంటున్నాడు, రే నువ్వు కూడా తప్పు చేసావు, అందరు చేస్తారు తప్పులు, బట్ యాజ్ అ కెప్టెన్ నువ్వు ఇలా అంటే అలా. అది కూడా పబ్లిక్ గా, వాళ్ళ ఓనర్ ఏమో అందరిని తిట్టిబారు చెప్తాడు పబ్లిక్ గా. అసలు నాకు ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఏదో ట్వీట్ కూడా చూసా, అక్కడ జస్టిన్ లాంగర్ ఉన్నాడు, కెవిన్ పీటర్, వీళ్ళందరూ ఉన్నారు, జస్టిన్ లాంగర్ ఉన్నాడు, జహీర్ ఖాన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా అసలు క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఒక ఆయన వచ్చి పెప్టాక్ ఇస్తున్నాడు చూడు, ఇదేం పిఆర్ రా నాయన అని. బట్ స్టిల్ Lucknow Super Giants this time I'm excited if they come to Hyderabad. And last year జరిగినట్టే ఏమన్నా జరిగిందా? I think their tournament is done there and then only. నా పర్సనల్ ఫీలింగ్ అది. రిషబ్ పంత్ ఎల్ఐసికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగింది, దాంట్లో ఏమన్నాడు, ఆక్షన్ అప్పుడు ఒకటే భయం నాకు, పంజాబ్ ఎక్కడ తీసేసుకుంటుందని భయం అంట. అసలు ఏం స్టేట్మెంట్ అది, వాళ్ళు ఎలా ఇచ్చాడు వెనకాల. నా మైండ్ వాయిస్ ఏమో, అరే నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా నీకు, ఏం చేశాడో తెలుసా నీకు మన రాహుల్ తోటి, చూడలేదు. పంజాబే వేరేట్లు బెటర్. ఆప్షన్ అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే దే బ్యాక్ హెవీలీ ఆన్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్. ఇలా దరిద్రం ఏంటంటే మయాంక్ యాదవ్ ఇంజూర్డ్, ఆవేశ్ ఖాన్ మొన్న ఇంజూర్డ్, ఏదో క్లియర్ అంటే ఇప్పుడే పొద్దున్న వేసి చూస్తే న్యూస్ క్లియర్ ఫర్ ద గేమ్ అగైన్స్ ఎస్ఆర్హెచ్ అంటున్నారు. సో ఆవేశం స్టార్ రావచ్చు. మోషన్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, ఆకాష్ దీప్ ఇంజూర్డ్, నలుగురు లేరు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్, నలుగురు ఇంజూర్డ్. వాళ్ళకి ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు బౌలర్స్? నేను అనుకుంది అంటే జైర్ ఖాన్ వచ్చి బౌలింగ్ అని అనుకున్నా, లెఫ్ట్ ఆర్మ్ అవుట్, ఇంకేం చేస్తాం, ఇంకా రావాలి అలా బౌలింగ్ వేసుకోవడానికి, ఇంకెవరు లేరు అలాంటి పరిస్థితి. పాపం దాంట్లో వీళ్ళు ఫైట్ చేశారు, క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. శార్దుల్ 2 వికెట్లు తీసుకున్నాడు, బట్ పంత్ కెప్టెన్సీ కూడా కొంచెం తేడా కొట్టింది. బికాస్ శార్దుల్ ఎందుకు వేయించలేదు ఎవరు అర్థం కాలే. అక్కడ స్పిన్నర్ తీసుకోవడం ఎందుకు ఆ టైంలో వీ డోంట్ నో. షాబాజ్ తో కంటే శార్దుల్ ఠాకూర్ బెటర్ ఏమో, బికాస్ శార్దుల్ గతంలో కూడా ఇలాంటి ఓవర్స్ వేసున్నాడు. దిగ్వేష్ బౌల్డ్ వెల్ ఆనెస్ట్లీ స్పీకింగ్. బాగానే వేస్తాడు. దిగ్వేష్ ప్రస్తుతానికి తెలియదు కాబట్టి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం వేస్తున్నారో తెలియదు. దేర్ ఇస్ నో వీడియో అనాలిసిస్ ఆన్ హిమ్. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు ప్లాన్ చేస్తారు. అంటే వి నో దట్ నరేన్ లాగా దాచుకొస్తున్నాడు బాల్, ఒక లెగ్ స్పిన్నర్ లాగా వేస్తాడు, గుగ్లీ ఎక్కువ వేస్తాడు, క్యారమ్ బాల్ వేస్తాడు. ఇప్పుడు కనిపించాయి, ఇప్పుడు జాగ్రత్తగా చూసి సార్ట్ హిమ్ అవుట్ సేయింగ్ ఓకే ఇవి దీస్ ఆర్ హిస్ టిక్స్, ఇవి చేసినప్పుడు ఈ బాల్ తెలిసిపోతుంది ఇప్పుడంతా. నౌ ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టు సీ హౌ విల్ గో. Got it. Let's get to the 5th match that happened. Because the match that they happened last, మేము ఇప్పుడు షూట్ చేసేసరికి గైస్ టుడే ఈజ్ 26th March, మధ్యాహ్నం షూట్ చేస్తున్నాం. సో ఇప్పటికి ఈ మ్యాచ్లు అయినాయి. సో 5th మ్యాచ్ మేము చూసింది రీసెంట్గా జరిగిన మ్యాచ్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. అండ్ ఇదైతే ఆనెస్ట్లీ పంజాబ్ కింగ్స్ చుట్టూ ఒక టాక్ అయితే నడిచింది, ఈసారి మంచి టీం పిక్ చేసుకున్నారు, దే ఆర్ గోయింగ్ టు ఎండ్ ది డ్రాట్ ఆఫ్ ద 10 seasons దట్ దే డిడెంట్ ఎంటర్ ది ప్లే ఆఫ్స్ దిస్ టైమ్ అని, అది ఇది అని. నాకు 2 takeaways ఫ్రమ్ దిస్ గేమ్. వన్ ఈజ్ ద పంజాబ్ టీమ్ ఎన్వైర్న్మెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది కొంచెం, అంటే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ వైబ్. నాకైతే ఆనెస్ట్లీ పంజాబ్ నుంచి ఎప్పుడు నీరసం వైబో లేకపోతే తెంగర్ వైబో వస్తుంది. తింగర్ నిజంగా నాకు అలాగే ఏందిరా మీరు ఎందుకు రా, మా వాడైతే లిటరలీ వన్ షుడ్ నెవర్ సే దిస్ వర్డ్, బట్ మేము పాడ్కాస్ట్ మాట్లాడుకుని హీ సేస్ పంజాబ్ టీమ్ ఇస్ ఎ కిటీ పార్టీ. సో నౌ I took them seriously in yesterday's match, and I am telling you one thing, if Shreyas would have gone for his century, they would have lost that match then and there. పాసిబిలిటీ ఉండింది. ఎందుకంటే ఇప్పుడు కూడా శశాంక్ ఫీడ్ లో కొన్ని కమెంట్స్ ఉన్నాయి, ఎందుకు 100 కొట్టనివ్వలేదని. మన దగ్గర
ఈ గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. బట్ బట్ యువర్ పాయింట్ ఇస్ రైట్. I feel this only, Anna. See, 19th over, how many runs did it go for? It went 23. for 23. So 11 runs తేడాతో గెలిచారన్న. How important was that over that Shashank bashed that over for 23 runs? అదర్వైజ్ అంత తెలియదు కాదు. సో నాకు అదే అనిపించింది, ఒక టీమ్ ఎన్వైరన్మెంట్ బాగుందని. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, మరీ అంతమంది బ్యాట్స్మెన్లు అవసరం లేదు. 7 డౌన్ ఏంటి, దిస్ గై మార్కో యాన్సన్ 7 డౌన్ వస్తాడంట. ఎందుకు అంతమంది, అవసరం లేదు కదా. మహా అయితే 5 ఓవర్లు ఆడతాడు వచ్చి అనుకున్నాను నేనైతే పర్సనల్లీ. బట్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్? పంజాబ్ కింగ్స్ ఆన్ పేపర్ సాలిడ్ సైడ్. అగైన్ ఇందాక ఆర్సీబీ గురించి చెప్పినట్టుగా ఈ పంజాబ్ కింగ్స్ కూడా ఆడుతూ పాడుతూ ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే ఇంకా వీళ్ళు అంతే, వెరీ హ్యూజ్ స్టేట్మెంట్ మేక్. బట్ ఇంకా వెళ్ళరు, ఇంకా లేకపోతే వెరీ డిఫికల్ట్ ఈ స్క్వాడ్ తో కూడా వెళ్ళకపోతే. వెరీ బ్యాలెన్స్ స్క్వాడ్, అన్ని బేసెస్ కవర్డ్. జాష్ ఇంగ్లీష్ కే వీళ్ళు జాగా ఇవ్వలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. షాక్ అయ్యా నేను అదే ఇంగ్లీష్ లేకుండా 11 ఏంటి అనుకున్నా. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రాసేసుకోవాలి పేరు అనుకున్నాను నేను. అలాంటి ఫామ్ లో ఉన్నాడు. ఇండియాతో కూడా T20లో సెంచరీ కొట్టాడు, ఆడాడు, ఎక్కడికి వెళ్ళినా రన్స్ కొడుతున్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీ రన్స్ కొట్టాడు. ఇంకేం కావాలి? బట్ అఫ్ కోర్స్ దే వెంట్ ఫర్ ఒమజాయ్, మీడియం పేస్ బౌలింగ్ కూడా వేస్తాడు అనుకుంటా. దానివల్ల ఏమో. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ షుడ్ కమ్ ఇన్. ప్రప్ సిమ్రన్ ఇంకో మ్యాచ్ అయినా సరిగ్గా ఆడకపోతే ఆయన డ్రాప్ చేసి ఇంగ్లీష్ ని తీసుకొస్తారేమో. అండ్ అఫ్ కోర్స్ ఇంకో ఫారెన్ ఎవరైనా తీసేసి, అప్పుడు ఒమజాన్ తీసేసి ఇంకో ఇండియన్ ఫాల్కో ఎవరైనా తీసుకోవాల్సి వస్తుంది. దే మైట్ హావ్ టు డూ దట్. బట్ ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటంటే శశాంక్ ఆ లాస్ట్ ఓవర్ తనే స్ట్రైక్ పెట్టుకోవడం. పోస్ట్ మ్యాచ్ తను చెప్పాడు ఆ ఫ్లాష్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏంది స్ట్రైక్ ఇవ్వాలనిపించలేదు అంటే, శ్రేయస్ అయ్యర్ చెప్పాడు ఫస్ట్ బాల్ నుంచి నా గురించి ఆలోచించుకో, నీకు బాల్ ఉంటే కొట్టు అన్నాడని. ఓవర్ మధ్యలో కూడా థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ 4 కొడితే మనోడు చప్పట్లు కొడుతున్నాడు, గుడ్ షాట్ గుడ్ షాట్ అని. మధ్యలో ఒక 2 పరిగెత్తారు. అక్కడ సింగిల్ తీసుకొని నో అని చెప్పి ఆగిన ఎవడే వనడు, ఒకవేళ కాలు జారి పడిపోయినా ఎవడే వండు అంటే సేమ్ ఎవరే వండరు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కూడా 9 6లు కొట్టాడు ఇన్నింగ్స్ లో. హీ మైట్ హావ్ ఆల్సో హిట్ కపుల్ ఆఫ్ సిక్సెస్, దేర్ ఇస్ నో డినైయింగ్ దట్. అని కూడా వచ్చి ఉండేదేమో, సూపర్ ఉండేది. బికాస్ ఇప్పటిదాకా ఎప్పుడు సెంచరీ స్కోర్ చేయలేదు మనిషి ఐపీఎల్ లో. ఇప్పుడు ఉంటే క్వశ్చన్. బట్ ఇక్కడ పుట్టింగ్ ద టీమ్ బిఫోర్ యువర్ సెల్ఫ్, ఇది టీమ్ స్పోర్ట్ లో చాలా ఇంపార్టెంట్. ఆ 100 అన్నది వస్తే సూపర్. చాలా మంది అంటారు హార్దిక్ పాండ్యా వచ్చి వీడు 50 తినేసాడు, హార్దిక్ పాండ్యా వచ్చి వాడు 100 తినేసాడు, డోంట్ బి లైక్ హార్దిక్ పాండ్యా సొల్లేస్తారు. దే డోంట్ అండర్స్టాండ్ ద గేమ్. వాళ్ళ క్రికెట్ అర్థం కాదు. ఇది అగైన్ మన దగ్గర ప్రాబ్లమ్ ఇస్ మనం హీరోస్ ఇండివిజువల్ హీరో స్టార్ వర్షిప్ అదొకటి, విచ్ ఇస్ వాట్ సెపరేట్స్ us ఫ్రమ్ ఆస్ట్రేలియన్స్. ఆస్ట్రేలియాలో ఎవడు కూడా మైల్ స్టోన్ దగ్గర కొడుతూనే ఉంటాడు, ఎవడు పట్టించుకోడు. సచిన్ ని ఎక్కడ 194 దగ్గర డిక్లేర్ చేస్తే రాహుల్ ద్రావిడ్ మీద ఎంత హేట్ వెళ్ళింది. అసలు. సో అది మన దగ్గర ఉంది, మనం మైల్ స్టోన్స్ కోసం ఆడతాం. అంటే ఇప్పుడు 0 కనుక్కుంది మనమే కాబట్టి నంబర్లు అంటే పిచ్ మనకే ఉంది. అలాగే మైల్ స్టోన్స్ పిచ్ మనకే ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వెంటనే ఇప్పుడు మన కమెంట్స్ లో కూడా వస్తారు, మీకేం తెలుసు మీరు ఎప్పుడైనా 100 కొట్టారా లైఫ్ లో. పాయింట్ అది కాదు. పాయింట్ ఇస్ టీమ్ గేమ్ కావాలి. ఇట్స్ ఎ టీమ్ స్పోర్ట్. ఇండివిజువల్ స్టార్స్ కావాలంటే రాజర్ ఫెడరర్ సపోర్ట్ చేసుకుందాం, రాఫెల్ నడాల్ సపోర్ట్ చేద్దాం, సింగిల్ అంటే బేసికల్లీ ఇండివిజువల్ గేమ్స్ కి సపోర్ట్ చేసుకుందాం. అది చేసుకుందాం, ఆ కథ వేరే. ఇక్కడ వాట్ దే డిడ్ వాజ్ అబ్సల్యూట్లీ రైట్ ఫర్ ది టీమ్, విచ్ ఇస్ వై దే వన్. 2 overs, ఒకటి ఇది 23 లాస్ట్ రన్ ఓవర్, ఒకటి శ్రేయస్ అయ్యర్ కొట్టాడు, ప్రసిద్ధ్ కృష్ణ 24 కొట్టాడు ఒక ఓవర్ లో. క్రేజీ కొట్టాడు అసలు. ఫస్ట్ బాల్ రిప్ కేజ్ జరిగింది, దాని తర్వాత 2 6లు 2 4లు అసలు మామూలు కొట్ల పీక్ పెట్టాడు. ఆ 2 overs అంటే 2 overs లో 47 గేమ్ ఎట్లా మారిపోయింది చూడు అసలు. ఒకటి అర్థమైపోయింది, 200 సేఫ్ కాదు. నో నాట్ ఎనీమోర్ 20 runs అటు పోయింది పార్ స్కోర్. 230 240 వస్తేనే పర్లేదు గెలుస్తామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు, బికాస్ అందరూ కొడుతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా అదే అయింది, వీళ్ళు వచ్చారు కదా దగ్గర వరకు 232 కొట్టారు. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ జీటీస్ డెత్ బౌలింగ్? నాకైతే ఏమనిపించిందో సీరియస్లీ చెప్తున్నా, సిరాజ్ అన్న పెట్టే ఫీల్డ్ ఒకటి, సిరాజ్ అన్న వేసే బాల్స్ ఇంకోటి అనిపిస్తూ ఉంటుంది నాకు డెత్ బౌలింగ్ లో. మీరు సరిగా అడ్జస్ట్ కాలేదు అనుకుంటా. ఈ బాల్ ఇప్పుడు కొంచెం స్వింగ్ అవుతుంది అంటున్నారు, బికాస్ సలైవాని వాడుతున్నారు కదా, సో రివర్స్ స్వింగ్ ఉంటుందా? రివర్స్ స్వింగ్ అవుతుంది, విచ్ ఇస్ వాట్ పంజాబ్ డ్యూ కూడా ఉండే ఆనెస్ట్లీ టు సే. తర్వాత అది సిరాజ్ చేస్తున్నప్పుడు అంత డ్యూ అంత ఎఫెక్ట్ కాలేదేమో, ఎగ్జిక్యూట్ చేయలేదు సరిగ్గా. దిస్ హ్యాపెన్స్ దేర్ సమ్ టైమ్స్. ఏంటంటే ప్లాన్ ఉంటుంది, యార్కర్ లేద్దాం అనుకుంటారు, పడదు. మనం సరదాగా ఎప్పుడైనా బాక్స్ క్రికెట్ ఆడితే 6 బాల్ యార్కర్ ట్రై చేస్తే పడవు.
పడదు. నువ్వు జస్ప్రీత్ బుమ్రా అయితే తప్ప పడవు. నువ్వు అనుకుంది జరగదు. అది వేరే, అది అది ఇంకో గ్రహాంతర వాసి అది. బట్ అందరూ వేయలేరు. ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ టు డూ దట్. విచ్ ఇస్ వై ఐ థింక్ వైశాఖ్ విజయ్ కుమార్ వేసిన అది తోపు. అసలు యార్క్ నేను ఒకటే వేస్తా, అది నీకు కూడా తెలుసు, కానీ దమ్ముంటే కొట్టు. బట్ అంటే ఇప్పుడు అక్కడ కూడా ఓకే, ఫస్ట్ ఓవర్ షర్ఫెన్ రూథర్ఫోర్డ్కి అర్థం కాలే. ఐ థాట్ హీఈస్ మ్యాకింగ్ ఇట్ లెఫ్ట్ రైట్ సెంటర్, ఖతమీడు వచ్చాడయ్యా ఒకడు, వీళ్ళు ఏం తింటారో అర్థం కాదు, ఎడ్జ్ అయిన 6 వెళ్తుంది అని అనుకున్నా. బట్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ కమింగ్ విత్ ఎ ప్లాన్, నేను ఇదే వేస్తా. అండ్ అప్పుడు దింపారు బయ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద. డెత్లో వరుసగా 3 overs స్పెల్ వేయాలి. నువ్వు 2 balls తేడా కొట్టావంటే అయిపోయింది, ఖతం మ్యాచ్ అయిపోయింది. 3 overs స్పెల్ వేయాలి డెత్ లో. అప్పటిదాకా నువ్వు డగౌట్ లో కూర్చొని ఉన్నావు. అంటే నువ్వు కూర్చొని కాలు మీద కాలు కూర్చొని మ్యాచ్ తీసుకున్నాడు, స్టిఫ్ గా ఉన్నాడు. సడన్ గా వచ్చి ఓవర్ వేయాలి, యార్క్ వేయాలంటే ఇంపాసిబుల్. లాట్ ఆఫ్ పీపుల్ నాట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళకి అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాము. బట్ పాయింట్ ఏంటంటే సడన్ గా వచ్చి బౌలింగ్ వేయడం, ఇంత హై ప్రెషర్ సిచ్యువేషన్ లో ఇద్దరు రాక్షసులు బ్యాటింగ్ చేస్తుంటే, ఒక పక్కన జాస్ బట్లర్, ఇంకో పక్కన రూథర్ఫోర్డ్. ఆడు కొడితే అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళ్తుంది ఆ బాల్, ఆడ దూరం కొడుతున్నాడు ఆడు. అలాంటి టైంలో వచ్చి అగైన్ క్రెడిట్ టు హర్షదీప్ సింగ్, బికాస్ ఒక ట్విట్టర్ లో ఒకటి వైరల్ అవుతుంది. హర్షదీప్ రూథర్ఫోర్డ్ లోపలికి వాక్ చేస్తుండగానే హర్షదీప్ తిరిగాడు తన క్యాప్టెన్ వైపు కి, చూపిస్తున్నాడు రైట్ హ్యాండర్ తీసుకొద్దాం, ఇంపాక్ట్స్ వైశాఖ్ అని చెప్తున్నాడు వాడు. సో హీ గేవ్ దట్ ఐడియా, లెఫ్ట్ హ్యాండర్ వచ్చాడు, అక్రాస్ వేయొచ్చు. నేను అంటే ఇప్పుడు హర్షదీప్ జన్సన్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్, సో ఆ యాంగిల్ తో కొట్టచ్చు. సో వీళ్ళు కాకుండా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తో వేయిద్దాము, వైశాఖ్ దింపుదాం అని సజెషన్ ఇచ్చింది హర్షదీప్. అందుకే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ అందుకనే అంత తోపు అంటాం. క్లాస్ లో ఎవడన్నా చెప్తాడు, ఎగ్జామ్ లో రాసిన ఇక్కడ ఆ టైంలో ఈడు బౌలింగ్ చేస్తూ మన పాచి బుర్రెలిగింది. మనం కాదు, ఆడోడు ఉన్నాడు బయట, ఆయన తీసుకొద్దామని ఆయన దింపడం అదొక ఎత్తు అయితే, ఈడొచ్చి బౌలింగ్ చేయడం క్రేజీ. శ్రేయస్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినా కూడా యాక్చువల్ గా మ్యాచ్ తిప్పింది ఇద్దరు, శశాంక్, ఈ వైశాఖ్ విజయ్ కుమార్. అన్ఫార్చునేట్లీ మన స్పోర్ట్ లో ఒకటే ఇవ్వచ్చు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంకేదో అవార్డ్ క్రియేట్ చేయాలి, గేమ్ చేంజర్ ఏదో పెట్టిసావాలి. కానీ వీళ్ళు పంజాబ్ కింగ్స్ డెత్ బౌలింగ్ లుక్స్ వెరీ సార్టెడ్. ఐ ఆనెస్ట్లీ ఫీల్, నేనైతే ఒకటే నమ్ముతా, మార్కో యాన్సన్కి డెత్ బౌలింగ్ రాదనుకున్నాను నేను నిన్నటి వరకు. 3 overs 10 runs ఇచ్చినోడు 4 overs 40 runs ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవును, ఒక్క ఓవర్ వేయడు, 3 overs అంత బాగా వేసి పవర్ ప్లేలో వేయడు. కానీ నిన్న హీ నెయిల్డ్ ద యార్కర్స్, హీ బౌల్డ్ 5 yorkers ఇన్ ఎన్ ఓవర్. మీన్ వైల్ మై ఎస్ఆర్హెచ్ టైమ్ లైన్ బీ లైక్, ఒరే దొంగనా కొడక, నాకు ఎప్పుడు ఇలా వేయలేదురా నువ్వు అని. సో all this is there. Their bowling looks sorted, their death bowling looks sorted, their spin bowling is good. Chahal ఉన్నాడు, వాళ్ళ బౌలింగ్ పడుతుంది. సో టీమ్ లుక్స్ వెరీ ఆల్ రౌండ్, బాగా అనిపిస్తుంది. కమింగ్ టు జీటీ, నాకు కొంచెం వాళ్ళ డెత్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది అనిపించింది. సాయి కిషోర్ డెత్ బౌలింగ్ ఓకే. వాట్ డిడ్ యు థింక్ జాస్ బట్లర్ లాంటి బ్యాటర్ పెట్టుకొని ఓపెన్ పంపించకపోవడం? ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ దట్ థింగ్. నో మ్యాటర్ వాట్, జాస్ బట్లర్ ఈజ్ యువర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. Because Sai Kishore can play one down, Anna. He's a 2-game player. Sai Sudarshan can play one down. రాత్రి నేను కూడా సాయి కిషోర్ అంటున్నా, సస్త్రా నేను కూడా ఇద్దరు ఆడతారు వాళ్ళ టీంలో, ఇద్దరు మళ్ళీ. సో హీ కెన్ ప్లే వన్ డౌన్, హీఈస్ ఎ ప్రాపర్ యాంకర్ ప్లేయర్, 2 gears ఆడే ప్లేయర్. ఏం ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. అండ్ నాకు పర్సనల్లీ అదే అనిపించింది. సాయి సుదర్శన్ అల్టిమేట్లీ తన ఇన్నింగ్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, బట్ ఓపెనింగ్లో 10 balls 10 runs అలా కొట్టాడు. సో దట్స్ వేర్ ది ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. నువ్వు 6 overs 65 నుంచి 6 overs 78 80 కొట్టేది, దట్ చేంజ్. జాస్ బట్లర్ ఈజ్ జాస్ బట్లర్ అన్న, వాడు మామూలుడు కాదు. వాడు 7 centuries ఉన్నాయి ఆడికి ఈ IPL లో మనిషికి. సో నీ ఇదే రివ్యూలో ఇదే పెట్టి రాత్రి షూట్ చేసి పెడితే 8 అప్లోడ్ అయిపోయింది కదా, దాంట్లో కింద ఒక ఆన్లైన్ మెసేజ్ పెట్టాడు, ఏం క్రికెట్ అనలిస్ట్ రా నువ్వు, నీకేం తెలుసురా, జాస్ బట్లర్ ఎందుకు వస్తాడు రా ఓపెనర్ గా, 240 ఆడుతున్నప్పుడు ఒక సైడ్ నుంచి ఒకటి అటాక్ చేయాలి, ఒక నెమ్మదిగా ఆడాలంట. అందుకే those days are gone bro. 240 రా చేంజ్ చేస్తుంది, 140 కాదు. ఎగ్జాక్ట్లీ 180 కాదు, 190 కాదు. అంటే నీకు నచ్చిన టీం ఏం చేసినా కరెక్టే అని వెనకేసుకొస్తా. ఇప్పుడు ప్రాబ్లం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ యూ అండ్ ప్రణయ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ప్రణయ్ ఆర్సీబీ తప్పు చేస్తే ఆర్సీబీ తప్పు చేస్తే మాట్లాడతాడు.
వెరీ ఇది కూడా సెల్ఫ్ ఇండియన్ అవేర్. టీమ్ ఎస్ఆర్ఎస్ తప్పు చేస్తే యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ ఎస్ఆర్ఎస్ డిడ్ రాంగ్. ఇప్పుడు బౌలింగ్ బాగాలేదు, మనమే ఆడుకున్నాం. యా ఇండియన్ టీం ఆడుతున్నప్పుడు నేనే చెప్తా ఇండియా ఏం సరిగ్గా చేయలేదు. యా జనాల మీద ఎక్కేస్తారు. అట్లా చేస్తావు, నువ్వు పేట్రియట్ కాదు, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోరే, మీ బొందరా. మీరు గేమ్ ని గేమ్ లా చూడరు. అదే కదా. ఇక్కడ కూడా చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఆ జీటీకి ఏంటి కరెక్ట్, 240 చేజ్ చేస్తున్నప్పుడు సాయి సుదర్శన్ అక్కడ కరెక్టా? ఈవెన్చువల్ గా స్ట్రైక్ రేట్ బాగున్నా కూడా గిల్ ఎందుకు అవుట్ అయ్యాడు? యా బికాస్ సుదర్శన్ వాజ్ నాట్ లైక్ సుదర్శన్ ఎప్పుడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. డ్యూ క్రెడిట్ టు హిమ్, ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 180. నేను అసలు ఎక్కడ తప్పు చేయట్లేదు. సుదర్శన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్, అవసరం ఉన్న ప్లేయర్. బట్ ఆ 10 బాల్లో 7 బాల్లో ఏదైతే తిన్నాడో పవర్ ప్లేలో, దాట్ మేడ్ ది డిఫరెన్స్ అనేది నా ఫీలింగ్ అంతే పర్సనల్. అది స్కోర్ బోర్డ్ మీద కనిపిదు మనకి. స్కోర్ బోర్డ్ మీద 180 స్ట్రైక్ ఏం మాట్లాడుతున్నారు మీరు జఫాగాళ్ళు అని అంటారు మీరు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు మ్యాచ్ మొత్తం చూస్తే ఆ పవర్ ప్లేలో ఏదైతే నెమ్మదిగా ఆడాడో గేమ్ మొమెంటం అక్కడ షిఫ్ట్ అయిపోయింది. గిల్ షాట్స్ ఆడుతున్నాడు కానీ గిల్ ఎక్కువ షాట్స్ ఆడాల్సి వచ్చింది బికాజ్ మనోడు నెమ్మదిగా ఆడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో 1 షాట్ టూ మెనీ, తను అవుట్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ. అట్లా వచ్చేసరికి ప్రెషర్ జీటీ మీద ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇది చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ కూడా అవి ప్రతి బాల్ అంటే లైక్ ప్రతి బాల్ ఫాలో అయ్యి ప్రతి బాల్ అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం ఇదంతా అర్థమవుతుంది. స్కోర్లు చూసే వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. క్రికెట్ ఇస్ నాట్ ఇన్ స్కోర్ బోర్డ్స్. చూస్తే కానీ అర్థం కాదు. అది బేసికలీ తను ఉండాల్సింది. బట్ ఈ ఇంగ్లీష్ ని ఆడించకపోతే ఏదో చేసి పంజాబ్ కింగ్స్ వదిలేయడం బెటర్. ఇంకెక్కడ ఆడుకుంటాడు మనిషి. మా ఎస్ఆర్ఎస్ బెనిఫిట్ చేసినట్టే ఇది. ఈ రోజు గ్లెన్ ఫిలిప్స్ కూడా దింపలేదుగా జీటీ వాళ్ళు. నేను అనుకుంటున్నా, ఐ థాట్ అబౌట్ ఓకే మనం వదిలేసిన భూవిని ఆడించలేదు. నట్టు డిడెంట్ ప్లే ఇన్ డీసీ. నట్టు డిడెంట్ ప్లే. వాట్ ద హెల్, మా 2 మెయిన్ బౌలర్స్ రా వాళ్ళు ఫీల్డ్స్. గ్లెన్ ఫిలిప్స్ ని అంత అంటారు, గ్లెన్ ఫిలిప్స్ మీరు దాచేసుకున్నారా, గ్లెన్ ఫిలిప్స్ ని ఆడించట్లేదు, వాట్ ఏ వేస్ట్ ఆఫ్ టాలెంట్. నౌ రుథర్ఫర్డ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్. సిచ్యువేషన్స్, ఐపీఎల్ అంటేనే సిచ్యువేషన్స్. ఐపీఎల్ అంటేనే అన్న 2016లో కప్పు కొట్టినప్పుడు దేర్ వాజ్ కేన్ విలియమ్సన్ సిట్టింగ్ ఆన్ బెంచ్, దేర్ వాజ్ అయన్ మార్గన్ సిట్టింగ్ ఆన్ బెంచ్, దేర్ వాజ్ ట్రెంట్ బౌల్ట్ సిట్టింగ్ ఆన్ బెంచ్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ముస్తాఫిజ్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రెంట్ బౌల్ట్. డజంట్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ట్రెంట్ బౌల్ట్. హీ ఈజ్ ఏ లెజెండ్. వాట్ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ బెన్ కటింగ్? మామూలుగా ఉండదు. బెన్ కటింగ్ వాజ్ బోర్న్ టు విన్ us దట్ మ్యాచ్ ఇన్ 2016. కారణ జన్ముడు. బ్రో డిసపియర్డ్ లైక్ హి నెవర్ ఎగ్జిస్టెడ్ అంటారే. అదే బ్రో కేమ్, సేవ్డ్ మ్యాన్ కైండ్ అండ్ డిసపియర్డ్ లైక్ హి నెవర్ ఎగ్జిస్టెడ్. ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటారు ఎవడరా నువ్వు, నాకు కొడక వచ్చి ఒకటే మ్యాచ్ ఆడి మళ్ళీ కనిపించలేదు నువ్వు. సో అది గైస్, లైక్ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ 5 matches. వీ హ్యాడ్ ఎ గుడ్ చాట్. ఐ నో లైక్ ఒకసారి మేము క్రికెట్ గురించి మాట్లాడుకోవడం మొదలెడితే కొంచెం పెద్ద చాట్ అవుద్దని. బట్ స్టిల్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఫార్మాట్ బికాజ్ ఇన్ ఫ్యూచర్ అంటే ఈ ఐపీఎల్లో కూడా ష్యూర్లీ మధ్యలో ఒక 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా కౌశిక్ అన్నతో అలా ఒకసారి కనెక్ట్ అయ్యి ఇదిరా బుజ్జి, ఇదిరా మ్యాటరు అని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. క్రికెట్ నచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ కాన్వర్సేషన్ అంతా నచ్చుద్ది. ఇది ఒక రీక్యాప్ లాంటిది ఫస్ట్ 5 matchesకి. ఇక్కడి నుంచి టీమ్స్ ఎలా ఉంటాయి అనేది మాకు తెలియదు మరి. బట్ యా, హోప్ఫుల్లీ ఇట్ విల్ గో ఇన్ ది సేమ్ వే. అండ్ కౌశిక్ అన్న, ఎనీ క్లోజింగ్ థాట్స్? దిస్ వాస్ ఫన్. ఇట్స్ ఆల్వేస్ గ్రేట్. క్రికెట్ గురించి ఇలా సరదాగా మాట్లాడుకున్నప్పుడు బాగుంటుంది. లైక్ ఐ సెడ్, ఇది ఎక్కడ కూడా ఎక్స్పర్ట్ క్వశ్చన్ ఆన్సర్ కాదు, ఇది కాన్వర్సేషన్. ఇది బేసిక్ గా ఫ్రెండ్స్ కూర్చొని పిచ్చపాటి కార్యక్రమం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ద హోల్ ఐడియా ఇస్ దట్. లైక్ యూ సెడ్, త్రూ అవుట్ ది ఐపీఎల్ అండ్ హోప్ఫుల్లీ ఐపీఎల్ తర్వాత కూడా ఇంకా మేము తగులుకున్నాం. ఇంకా మీకు ఆప్షన్ లేదు బేసిక్ గా. అప్పుడప్పుడు అది అక్కడ ప్రణయ్ ఛానల్ అయినా, చారినాట్ సార్ అయినా, స్టంప్ టేల్స్ అయినా, మీకు ఇంకా ఆప్షన్ లేదు. కలిపే కనిపిస్తాం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాం. వాడమ్మా వీళ్ళు మళ్ళీ వచ్చారా అనుకుంటారు మీరు. సో అలా ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే కొన్ని రోజుల తర్వాత, అరే యూట్యూబ్ లో మీరు ఎందుకున్నారా, ఈ ప్రతి ఛానల్లో వచ్చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా దిగిపోతారు. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం. నేను ప్రణయ్ మనం ఆడుకుంటున్నా, దింపేద్దాం, అందరితో కొలాబ్ చేసి వాడుతాం, మొత్తం కలగాపొలగా చేసేద్దాం యూట్యూబ్ ని. ఏం జరిగిందో ఇదంతా ఒక కమ్యూనిటీ. ఎవరి ఛానల్లో ఎవడుంటున్నాడు రా అంటే కొలాబ్, కమ్యూనిటీ క్రియేటర్స్ కొలాబ్ అయితే ఇలాగే ఉంటుంది అని ఒకసారి చెప్దాం మన వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ కౌశిక్ అన్న. ఫస్ట్ వీడియో మంది, ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. ఐపీఎల్లో కుమ్మేయాలి. I see why
యు ఆర్ వాట్ యు ఆర్. బికాజ్ మా ఇంట్లో తెలుగు కామెంటరీ చూస్తారు, చాలా ఇళ్లలో తెలుగు కామెంటరీ చూస్తారు బికాజ్ ఆఫ్ యూ గైస్. మీరు కానీ, కళ్యాణ్ అన్న కానీ, విహారీ అన్న కానీ, మీరందరూ యు ఆర్ మేకింగ్ ఇట్ గుడ్ ఫర్ అస్. అంటే ఆనెస్ట్లీ చెప్తున్నా, ముందులో తెలుగు కామెంటరీ అనేది టూ మచ్ ఆఫ్ క్రికెట్ నాలెడ్జ్ అయిపోయింది, జస్ట్ కొంచెం నవ్వుకోవడానికి తెలుగు కామెంటరీ పెట్టుకుందాం అని అనుకునేవారు. బట్ మెల్లగా ఇట్ హెస్ టర్న్డ్ ఇన్ టు దిస్ థింగ్ దట్ ఇట్ ఈస్ యాడింగ్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ క్రికెట్. సో క్రికెట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అథెంటిసిటీ ఉంటుంది మెయిన్లీ. లైక్ ద రియల్ యూ, అంటే తెలుగులో రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు యూ ఫర్ దాట్, ఫ్రమ్ అస్ టు యూ. కుమ్మేయండి, మీరు కుమ్మేద్దాం, ఇంకా ఐపీఎల్లో రచరచ లేపుదాం అంతే. ఇంక అయిపోయారంతే, మీరు అయిపోయారంతే. సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ గైస్, సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ. మళ్ళీ కలుస్తాం, అంతవరకు మాత్రం చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.